ఉదయకాలం ముందు ప్రభా ఇప్పటి వరకు తండ్రి పాటల ద్వారా ప్రార్థనల ద్వారా నాయన ఇంతవరకు సమయాన్ని గడిపాం. మరి ఈ సమయంలో మీ వాక్యాన్ని వినడానికి ప్రభా మేమంతా సిద్ధపడి ఉండగా వాక్యం అందిస్తున్న మీ దాసుని మీరు బలపరచండి. నాకు మాకు కావలసిన వర్తమానం ఇచ్చి ఆదరించండి. సేవలో మమ్మల్ని బలంగా వాడుకొని మీరు మహిమ తెచ్చుకోండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. అందరికి వందనండి. జాన్ సేకర్ ప్లీజ్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి శ్రీ డి డేవిడ్ అనిల్ కుమార్ గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. శ్రీ డి డేవిడ్ అనిల్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నందు జిఎస్టిలో డిప్యూటీ కమిషనర్ గా సేవలు అందిస్తున్నారు. ప్రభావవంతమైన నాయకులను సంసిద్ధం చేసే హగ్గై ఇంటర్నేషనల్ అను అంతర్జాతీయ క్రైస్తవ పరిచర్య ద్వారా డేవిడ్ గారు శిక్షణ పొందిన నాయకులు కూడా. మార్కెట్ ప్లేస్ మిషనరీగా సేవ చేయాలనే స్పష్టమైన పిలుపుతో ప్రాముఖ్యంగా సమాజంలోని వృత్తిపరమైన రంగాలలో ప్రభువుకు నమ్మకమైన సాక్షిగా వారి సేవ కొనసాగుతుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు ఎన్టీఎస్సి స్కాలర్ అయిన డేవిడ్ గారు ఐఎంఎఫ్, ఎస్ఏఆర్టిటిఏసి, ఐఎస్పి, ఎన్ఏసిఏఎన్ మరియు వాద్వాని సెంటర్లో నిర్వహించిన కార్యక్రమాల ద్వారా జిఎస్టి చట్టం, పన్నుల పరిపాలన, డిజిటల్ పాలన మరియు ఏఐ ఆధారిత ప్రజా సేవలలో అధునాతన శిక్షణ పొందారు. డేవిడ్ గారిని ఉత్తమ డిప్యూటీ కమిషనర్ జిఎస్టిలో ఆంధ్రప్రదేశ్ 2023 అవార్డుతో ప్రభుత్వం వారు సత్కరించారు. విశ్వాసము మరియు వృత్తిని ఏకీకృతం చేసే భారంతో పన్నుల విషయంలో మాత్రమే కాకుండా జీవితంలోని ఇతర రంగాలలో కూడా దేవుని మహిమ మరియు ప్రజా సంక్షేమం కొరకు కృత్రిమ మేధస్సును పరిశోధించి వర్తింప చేయటం అనగా డేవిడ్ గారికి మక్కువ. వారు గత కొన్ని నెలలుగా మన మధ్యలో వాక్యాన్ని అందిస్తున్నారండి. చాలా చక్కగా చెప్తున్నారు. దయచేసి అందరం మ్యూట్ లోనే ఉంటూ వాక్యాన్ని విందామండి. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ అండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాలంన మీ అందరితో కూడా దేవుని వాక్యం పంచుకోవటం అనేది ఎంతో ఆశీర్వాదంగా, నాకు కూడా దీవెనకరంగా భావిస్తున్నాను. మొదటిగా ఒక చిన్న సాక్ష్యం ఏంటంటే, ఏప్రిల్ నెల 7వ తారీఖున నేను యానం అనే ప్రాంతంలో ఆ యొక్క ఈస్ట్ గోదావరి ఆ ఏరియాలో సేవ చేయడానికి మొదటిసారిగా మా తాతగారు పనిచేసిన ఆ యొక్క జిల్లాలోకి వెళ్ళటం జరిగింది. దేవుని కృపను బట్టి మీరు అందరూ కూడా ప్రార్థన చేశారు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి అక్కడ 3 days మీటింగ్స్ జరిగాయి. ఫస్ట్ డే నేను మాట్లాడాను. తర్వాత 3వ రోజు కంప్లీట్ అవ్వగానే ఒక 6 యవనస్తులు తమంతట తామే వచ్చి దేవునికి తమ జీవితాలను సమర్పించుకుని మాకు బాప్తిస్మం ఇవ్వండి పాస్టర్ గారని ఆ మీటింగ్ ఆర్గనైజ్ చేసిన పాస్టర్ గారిని అడగటం జరిగింది. ఆయన ఎంతో సంతోషంతో మాకు ఫోన్ చేసి చాలా సంతోషించారు. నెక్స్ట్ ఒక పెద్ద యూత్ మీటింగ్, యూత్ అక్కడ రిట్రీట్ పెట్టాలని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. మేము త్వరలో ఈ యొక్క ఈ సమ్మర్ హాలిడేస్ అంతా అయిన తర్వాత మీకు తెలియజేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. దేవుడు ఎంతగానో కృపను చూపించి ఆ యొక్క మీటింగ్ అంతా జయకరంగా జరిగించినందుకు దేవునికి వందనాలు. ప్రార్థన చేసిన మీకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈరోజు దేవుని కృపను బట్టి మనం గుడ్ ఫ్రైడే చూసాం, తర్వాత సైలెంట్ సాటర్డే, ఆ యొక్క శనివారం ఏంటో చూసాము, అదేవిధంగా సండే. ఈరోజు మీతో నేను పంచుకోవాలి అనే ఆలోచన చేస్తున్న వాక్యాన్ని మొదటిగా చదువుకొని మనం ధ్యానంలోనికి వెళదాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఇది మనందరికీ రెగ్యులర్ గా తెలిసిన వాక్యమే కాబట్టి ఒకసారి మనం ధ్యానం చేద్దాం. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయను.
అదేవిధంగా రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం కూడా చదువుతాను. ఒకసారి చూడండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో, అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. ఈ మాటలు నేను ఎందుకు ఆలోచన చేయాల్సొచ్చిందంటే, ఆహ్, రెగ్యులర్‌గా మన జీవితాల్లో క్రిస్మస్ అనే పండగ వస్తది. తర్వాత న్యూ ఇయర్ వస్తుంది. మళ్ళీ కొన్ని నెలలయ్యేసరికి ఈ యొక్క గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అనేది జరుపుకుంటాం. ఇలా అనేకమైన ఆహ్, క్రిస్మస్‌లు, న్యూ ఇయర్‌లు, గుడ్ ఫ్రైడే, ఈస్టర్‌లు మన జీవితాల్లో జరిగిపోతూ ఉంటాయి. మండల కాలం అని ఆ యొక్క లెంట్ 40 దినాలను కూడా కొంతమంది ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. అదయిపోగానే కొంచెం రిలీఫ్ టైప్‌లో ఉండడం కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క చిత్తం ఏంటంటే, మన జీవితాల్లో 365 రోజులు సంవత్సరం అంతా కూడా అందుకే దేవుడు ఆయన వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు ఈ మాట వాడతాడు. దివారాత్రములు నా వాక్యాన్ని మీరు ధ్యానం చేయాలి అని కోరుతాడు. అదేవిధంగా మీకు నేను చెప్పాను ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయంలో తండ్రి అయిన దేవుడు ఆయన ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ ఉన్న దేవుడు ఆయనకున్న సింహాసనము మీద కూర్చోవటం కంటే, అలాగే ఇప్పుడు యేసు ప్రభు చెరను చెరగా తీసుకొని అపోస్తల కార్యములు మొదటి అధ్యాయంలో మనం చదువుతాం. ఆయన పనంతా నెరవేర్చి పరలోక రాజ్యంలో తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడైనాడు. ఆయన కూడా ఆయన సింహాసనం మీద కూర్చోవడం ఇష్టపడే దేవుడు కాదు. మూడవదిగా పరిశుద్ధాత్ముడు తండ్రి, కుమారులు వాళ్ళు చేయాల్సిన పనిని చేసి ముగించి, ఈ ఆఖరి ఘట్టంలో ఈ యుగాంతమందు అనే మాట హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తాం. దేవుడు ఆయా సమయములలో ఏ విధంగా తన క్యాలెండర్ ఇయర్స్‌ని, టైమ్స్‌ని పెట్టుకొని ఈ భూమి మీదకి దేవుడు వచ్చాడు. తండ్రిగా ఇశ్రాయేలీయుల టైంలో వచ్చాడు. అదేవిధంగా కుమారునిగా 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. అదే 2000 సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్మ దేవుడు ఈ యుగాన్ని అంతమొందించటానికి యేసుక్రీస్తు కొరకు ఒక నవ సంఘ వధువుగా సంఘాన్ని సిద్ధపరిచేవానిగా ఆయన ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నాడు. సో వీరు ముగ్గురు యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, మనుషులంగా రక్షించబడిన మనం మన హృదయాల్లో నివసించాలి. అదే యోహాను సువార్త 14వ అధ్యాయంలో నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞను వింటాడు. అప్పుడు నా తండ్రి, నేను అదే పరిశుద్ధాత్ముడు మేమెప్పుడు కూడా ఆ వ్యక్తి యొక్క హృదయంలో నివసించాలి. దేవుని యొక్క ఆలోచన ఎప్పుడూ కూడా ఆదికాండంలోనే మనం చూస్తాం. దూతలు ఎవరికీ లేనటువంటి భాగ్యాన్ని దేవుడు ఆదాము, అవ్వకు ఆ ఏదెను తోటలో ఇవ్వటం, ఎవరితో కూడా ఎవరికీ ఇవ్వనటువంటి చనువు గాని, ఆ యొక్క పరిస్థితి అక్కడ రాసినప్పుడు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటది. సాయంకాలమున తండ్రి అయిన దేవుడు చక్కగా ఆదాము, అవ్వ ఏం చేస్తున్నారో చూడటానికి వారితో చక్కగా మాట్లాడటానికి ఆ యొక్క ఏదెను తోటకొచ్చి, వాళ్ళతో ఒక తండ్రి తన పిల్లలతో ఏ విధంగా మాట్లాడతాడో అలా మాట్లాడటం మనం చూస్తాం. తర్వాత పాపం ఈ లోకానికొచ్చింది. వారి అవిధేయత వలన పాపం వలన వచ్చే జీతము మరణము అని మనం చదువుతాం. ఈ మరణాన్ని దేవుడు ఆదికాండంలోనే చేయటం, ఆ యొక్క యేసు ప్రభు ఒక గొర్రె పిల్లగా ఈ భూమి మీదకి రావాల్సి ఉంది. ఆదాము, అవ్వ పాపం చేసినప్పుడు మీరు ఆదికాండం 3వ అధ్యాయము ఆ యొక్క ప్రాంతంలో మీరు చదివితే మనిషి తన చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకోవటానికి తన సొంత విధానాల్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు వాడుతూ వచ్చాడు. ఆదాము, అవ్వ పాపం చేయగానే వాళ్ళు ఒక పని చేస్తారు. ఆ యొక్క అంజూరపు ఆకులతో కచ్చడాల్ని తయారు చేసుకొని వారి యొక్క సిగ్గును కప్పుకోవాలని, వారి పాపాన్ని కప్పుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. దేవుని సన్నిధానములో పాపము లేనప్పుడు వాళ్ళు పరిశుద్ధ దేహములతో, మహిమ దేహములతో సిగ్గు ఎరుగని వారుగా, పరిశుద్ధులుగా వారి జీవితాలు ఉంటాయి. ఎప్పుడైతే పాపము అనేది ప్రవేశించిందో వాళ్ళు అనుకుంటారు, దేవుడు చనిపోతామని చెప్పాడు కానీ ఎక్కడ చనిపోయాడు అని వాళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళు ఆత్మీయంగా నిత్య జీవము అనే పరిస్థితిని కోల్పోవడం మనం చూస్తాం. అందుకే తర్వాత కూడా మీరు చదివితే దేవుడు అంటాడు, ఇదిగో ఇప్పుడు ఈ యొక్క పండును తిని ఆదాము, అవ్వలు మనలో ఒక్కళ్ళు వంటి వాడు అయ్యారు అని చెప్పి దేవుడు కూడా ఆ మాట అనటం మనం
చూస్తాం. సో, మనిషి తన సొంత ఎఫర్ట్స్‌తో ఈ రోజుకి మనం అది అనేకమైన మత విధానాలలో మనం చూస్తూ ఉంటాం. సొంత ప్రయత్నాలతో రకరకాల విధానాల్లో దేవుడికి దగ్గరవ్వాలి. వారు చేసిన పాపాన్ని ఎలాగైనా తొలగించుకోవాలని మనిషి ఈరోజు కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆ యొక్క అంజూరపు కచ్చడములతో వాళ్ళు సిగ్గును దాచుకుంటున్నప్పుడు దేవుడన్నాడు, "ఇదిగో మీ యొక్క సొంత ప్రణాళికతో మీరు సిగ్గును గాని, పాపాన్ని గాని తొలగించుకోలేరని." అక్కడ ఒక మాట మనం చదువుతాం. దేవుడే ఆదాముకి, అవ్వకు ఆ యొక్క శరీరపు చొక్కాయలను చేయించెను అని ఒక మాట ఉంటది. దేవుడు ఒక గొర్రెపిల్లను చంపి, "ఇదిగో మీ సొంత శక్తి, మీ సొంత బలముతో ఈ కార్యం జరగదు కానీ, ఈ యొక్క యేసు ప్రభు ఇదిగో గొర్రె పిల్లగా రాబోతున్నాడని ఆదికాండములోనే అక్కడ కూడా మనం చూస్తాం. స్త్రీ సంతానానికి అని ఆ యొక్క శాప మాటలలో అపవాదికి అదేవిధంగా యేసయ్య వస్తున్నాడు. ఆయన వచ్చి అపవాది యొక్క తల చితక్కొడతాడు అని ఇవన్నీ కూడా మనం చూస్తాం. అది చూసిన తరువాత ఇప్పుడు యేసయ్య కాలానికొస్తే, యేసయ్య కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆహ్, పాత నిబంధన విధానంలో చూస్తే అతి పరిశుద్ధ స్థలములోనికి సంవత్సరంలో ఒక్కసారే ఆ యొక్క అలవెన్స్ దేవుడు మనిషికి ఇవ్వటానికి జరిగింది. నిజంగా దేవుని చిత్తం అది కాదు. మనిషి ప్రతిరోజు దేవునితో ఆ సఖ్యతను కలిగి ఉండాలని ఆయన ఆశపడ్డాడు. కానీ వారి యొక్క పాపము అదే అంటాడు కదా! మీ పాపమే మీకు నాకు మధ్య అడ్డుగోడగా ఉంది. దానివల్ల నేను ఏమి చేయలేకపోతున్నానని దేవుడు బాధపడుతూ ఉంటాడు. ఆ యొక్క దేవాలయపు తెరను వాళ్ళు కట్టుకొని అతి పరిశుద్ధ స్థలములోనికి ఆ యొక్క ప్రధాన యాజకుడు సంవత్సరంలో ఒక్కసారే ప్రవేశించి తన కొరకు, అదేవిధంగా ప్రజలందరి కొరకు పాప ప్రాయశ్చిత్తంగా ఆ యొక్క రక్తాన్ని ప్రోక్షించి ఆ కార్యాన్ని జరిగిస్తూ వస్తాడు. సో, దేవుడు కాలం సంపూర్ణమైనప్పుడు యేసయ్యని ఈ లోకానికి పంపించాడు. ఈ లోకమునకు వచ్చినటువంటి యేసయ్య తను తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ ఏదైతే మొదటి ఆదాము చేయలేకపోయాడో దాన్ని దేవుడు యేసుక్రీస్తు ద్వారా చేసి అందుకే యేసయ్యను కడపటి ఆదాము అని కూడా పిలువబడతాడు. ఆదాము, అవ్వలు ఏ విధంగా శోధించబడ్డారో యేసయ్య కూడా అదే విధానంలో శోధించబడతాడు. వాళ్ళు ఇదిగో ఈ పండు తిను అని తిండి విషయంలో ఏ విధంగా అవ్వను అపవాది శోధించాడో లేదా మనిషిని శోధించాడో యేసయ్య దగ్గరకు కూడా అపవాది శోధిస్తూ, "ఇదిగో నువ్వు దేవుని కుమారుడువు కదా! ఈ యొక్క రాళ్ళను రొట్టెలుగా చేసుకో నీకు చాలా ఆకలేస్తుంది. ఇక నీకు వంట చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి నువ్వే ఈ రాయిని రొట్టెగా చేసుకో" అని అదే విధానములో మళ్ళీ యేసయ్యను కూడా శోధిస్తాడు. శోధించినప్పుడు యేసయ్య అక్కడ లేఖనము నెరవేరునట్లు ఎందుకంటే దేవుని వాక్యము యోహాను సువార్త మొదటి అధ్యాయంలో చూస్తాం. ఆదియందు వాక్యముండెను అనే మాట. దేవుడు తన సొంత శక్తితో, సొంత బలముతో ఏ విధంగా వాక్యమైన దేవుడు ఆ రోజు ఆ మాటను అంటాడు. ఇదిగో మనిషి ఈ యొక్క ఆహారం తినటం వలనో కాదు గానీ, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడని. ఆ విధంగా ఏదైతే ఏ శోధనల్లో ఆదాము, అవ్వలు పడిపోయారో, యేసుక్రీస్తు ప్రతి శోధనను జయించిన వాడై నువ్వు నేను ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి కష్టము, ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌ని దేవుడు ఆల్రెడీ ఎదుర్కొన్నాడు. అందుకే యేసయ్యకి లేదా దేవుని దగ్గరికి నువ్వు తీసుకొని వెళ్ళే ఏ ప్రాబ్లమ్ అయినా, అయ్యో! ఏంటి ఇలాంటి కొత్త ప్రాబ్లమ్ వచ్చింది. దీన్ని ఎలా సాల్వ్ చేయాలని దేవుడు ఎప్పుడూ కూడా తొందరపాటు చెందడు. ఎందుకో తెలుసా? ఆయన సమస్తము ఎరిగిన దేవుడు. ఆయన సమస్తమును చేయగలిగిన వాడు. కాబట్టి యేసయ్య తన యొక్క 30 సంవత్సరాల కాలము దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తూ ఆ యొక్క విధానంలో వెళ్ళినప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆ యొక్క పరిచర్య నిమిత్తము స్టార్ట్ చేసినప్పుడు యేసయ్య తన యొక్క పరిచర్య స్టార్టింగ్‌లో మళ్ళీ మనం త్రిత్వాన్ని చూడటం జరుగుతది. ఎందుకు నేను ఈ మాటలన్నీ చెప్తున్నానంటే, ఏ విధంగా మనం ఈ యొక్క గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అనే పరిస్థితిని కల్మినేట్ చేసుకొని మన జీవితాల్లో ముందుకు ఎలా వెళ్ళాలి అనేది ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. సో, యేసు ప్రభు ఆ యొక్క నదీ తీరానికి వెళ్ళగానే యోహాను కూడా షాక్ అవుతాడు. "అదేంటి ప్రభువా నువ్వు పరిశుద్ధుడవు. ఇప్పటి వరకు 30 సంవత్సరాల వయసులో నువ్వు ఒక్క పాపం కూడా చేయలేదు. అలాంటి నీవు నాకు బాప్తిస్మం ఇవ్వాలి. ఎందుకంటే నేను గర్భంలో ఒక విధంగా పాపంలోనే పుట్టాను నేను.
మరణం అనేది నా మీద ఇంకా ఇదిగానే ఉంది కదా! కాబట్టి నాకు నువ్వు బాప్తిస్మం ఇవ్వాలి అని యేసు ప్రభువుని అడిగినప్పుడు యేసయ్య అంటాడు, "ఇదిగో నీతి యావత్తు ఈ విధంగా జరగాల్సి ఉన్నది యోహాను." ఎందుకంటే వాళ్ళిద్దరు కజిన్స్. ఒక 6 నెలల గ్యాప్ ఉంటది వాళ్ళిద్దరికీ. వెంటనే యేసయ్య బాప్తిస్మం పొందగానే అక్కడ ఆ రోజు త్రిత్వమైన దేవుడు ఆదికాండంలో మనిషి నాశనం యొక్క విధానాన్ని ఇలా మనం ఓవర్‌కమ్ చేయాలి అని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు తీసుకున్న నిర్ణయం యేసయ్య బాప్తిసం పొందిన రోజు మొదటగా వారు ముగ్గురు ఎంతో సంతోషిస్తారు. అందుకే తండ్రి అయిన దేవుడు, "ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను బహుగా ఆనందిస్తున్నానంటాడు." వెంటనే పరిశుద్ధాత్ముడు కూడా పావురపు రూపాన యేసయ్య మీదకొచ్చి వాలుతాడు. అక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఒకటే ఎజెండా వాళ్ళకి. మనుషులంగా ఉన్న నువ్వు, నేను మన జీవితాల్లో పాపాన్ని, శాపాన్ని సంపూర్తిగా తొలగించబడి, ఆ దేవుని యొక్క కుమారులంగా మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన బిడ్డలుగా ఉండాలి అని మనకు అధికారం ఇచ్చాడని ఆలోచన చేయండి. ఈరోజు దేవుడు నిన్ను, నన్ను ఎందుకు రక్షించుకున్నాడు? ఇంత ప్రయాసపడి ఆయన ఎందుకొచ్చాడు? ఆయన ఆ యొక్క 3.5 సంవత్సరాల పరిచర్య ఎంతో ఉన్నతంగా, ఇదిగో పరలోక రాజ్యము సమీపిస్తుంది. టైం అనేది ఇంక ఎండ్ నేను చేస్తున్నాను. కాబట్టి మీరందరూ రెడీగా ఉండండి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ఆయన సువార్త ప్రకటించడం స్టార్ట్ చేస్తాడు. ఆలోచన చేద్దాం. దేవుడు ఏ విధంగా ఈ యొక్క విధానాల్ని మనం చదివే సువార్తలన్నిట్లో కూడా మన మైండ్‌లో ఈ యొక్క యాస్పెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఒక అంశం తర్వాత ఇంకొక అంశం అలా చేసుకుంటూ వచ్చి, ఆయన గెత్సెమనే తోట ఇంకొక 1 వీక్‌లో ఆయన సిలువ వేయబడతాడనే టైంలో తను చేయవలసిందంతా నెరవేర్చి, అందుకే 17వ అధ్యాయం యోహాను సువార్తలో కూడా ఆయన ప్రార్థనలో ఆ మాటలన్నీ ఉంటాయి. చాలా ఎంతో చక్కగా ఉంటది. "తండ్రి నువ్వు ఏదైతే చేయమన్నావో అవన్నీ చేసేసాను. నువ్వు ఎవరికైతే నీ వాక్యాన్ని బయలుపరచాలనుకున్నావో వాళ్ళందరికీ నేను తెలియపరిచాను. ఇదిగో ఇప్పుడు నీ యొక్క చిత్త ప్రకారం నన్ను నిలవబెట్టుకో, నన్ను మహిమపరచు" అనగానే తండ్రి కూడా ఇదిగో నేను మహిమపరుస్తున్నానని చెప్తాడు. అయిపోయిన తర్వాత ఆ గెత్సెమనే తోటలో ఒకసారి మనం ఆల్రెడీ ధ్యానం చేసుకున్నాం. ఆహ్, ఇదిగో అన్నీ చేయగలుగుతున్నాను ప్రభువా, కానీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలంగా ఏకంగా ఉన్న మనం విడిపోవటం అనే ఈ గిన్నెను నేను తాగలేను. ఎందుకంటే నేను చిన్నప్పుడు అనుకునేవాడిని, మీతో ఆల్రెడీ పంచుకున్నాను. కొరడాలతో కొడతారని యేసు ప్రభు ఆ గెత్సెమనే తోటలో బాధపడుతున్నాడా? లేదంటే ఆయన్ని సిలువేసి మేకులు కొడతారని ముందే ఎరిగిన వాడు కాబట్టి దాన్ని బట్టి టెన్షన్ పడుతున్నాడా? లేదా ఆ సిలువ మీద వేలాడినప్పుడు ఎంతో భయంకరంగా ఉండే ఆ పనిష్మెంట్ కోసమని ఇలా నేను ఎంతో ఆలోచిస్తూ ఉండేవాడిని. అందుకేనేమో ఆయన ఆ టెన్షన్ అంతటిని ఆలోచన చేస్తూ తన చెమట రక్త బిందువులుగా మారేంతగా ఆయన ఇబ్బంది పడుతున్నాడా అని అనుకునేవాడిని. కానీ నేనొకసారి దేవుని దగ్గర ధ్యానం చేస్తూ అనేక దినాలు పరిశుద్ధాత్మ దగ్గర కనిపెట్టినప్పుడు దేవుడు నాకు బయలుపరిచాడు. ఇదిగో దేవుడికి ఈ యొక్క ఫిజికల్ పనిష్మెంట్స్‌ని ఆయన పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకో తెలుసా? మనం చదువుతాం ఈ మాటలన్నీ కూడా యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ముందే రాయించాడు దేవుడు. ఎందుకంటే నువ్వు నేను చేసిన పాపమంతా కూడా యెహోవా దేవుడు యేసయ్య మీద మోపాడు అని అక్కడ మనం చూస్తాం. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద మోపబడింది. నిన్ను నన్ను విడుదల చేసే ఇందాక మనం చదువుకున్నాం. ఆ యొక్క ఏదైతే పాపము నువ్వు నేను చేశామో లేదా మానవాళి యొక్క పాపము కంప్లీట్‌గా విరుగుడు అనే పరిస్థితిని దేవుడు సిలువలోనే కల్పించాలి. అది చేయాల్సింది యేసయ్యే అని ఆ యొక్క విధానము ఆ టైం వచ్చేసరికి యేసయ్య ఎంతగానో వెలువెలలాడిపోతాడు. అందుకే ఆ యొక్క సిలువలో కూడా అది కూడా మనం ధ్యానం చేసుకున్న 4వ మాటలో మనం చూస్తాం. మొదటి 3 మాటలు మాట్లాడినప్పుడు తండ్రికి, యేసయ్యకు కనెక్షన్ ఉంటది. అందుకే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అని ఫస్ట్ మాట మాట్లాడతాడు. అదంతా అయిపోయి 4వ మాటకొచ్చేసరికి అక్కడ ఒక పని జరుగుతది. నువ్వు చేసిన పాపం, నేను చేసిన పాపం, మానవాళి యొక్క పాపమంతా కూడా ఒక్కసారిగా పస్కా పశువుగా ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభువారి మీద మోపబడతది. ఇదే మాట మనం చదువుతాం. ఇదిగో పాపము లేని ఆయనను మన కొరకు దేవుడు పాపముగా చేసెను. నువ్వు నేను పొందుకోవాల్సిన శిక్ష, నువ్వు నేను ఎదుర్కోవాల్సిన పనిష్మెంట్‌ని ఆ యొక్క పాపమంతటిని కూడా యేసు ప్రభు మీద ఎప్పుడైతే మోపబడిందో
పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు ఆ పాపాన్ని తట్టుకోలేరు కాబట్టి వెంటనే యేసయ్య యొక్క చేయి విడిచిపెడతారు. అందుకే యేసయ్య అరుస్తాడు, నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచావని. సో, ఆ యొక్క పాపమును ఆయన మోస్తూ ఎందుకంటే ఆహ్, ఆ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఎంతో చక్కగా గ్రంథకర్త రాస్తాడు. ఆయన మన పక్షమున ప్రధాన యాజకుడికి ఇంట్రొడక్షన్ నేను మీతో షేర్ చేసుకున్నాను. ఆ యొక్క ప్రధాన యాజకుడు సంవత్సరంలో ఒక్కసారి ఈ గొర్రె మేకల రక్తంతో అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి మానవాళి లేదంటే తన కొరకు, తన ప్రజల కొరకు ప్రాయశ్చిత్తం చేసే విధానాన్ని అక్కడ మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు. అందుకే ఆయన సిలువలో చనిపోతున్నప్పుడు ఈ మాట కూడా అంటాడు, సమాప్తమైనది. ఇప్పటి వరకు ఏ ఒక్క మరణము, ఏ ఒక్క పాపము మనిషి మీద ఏలుతూ వచ్చిందో, అందుకే అంటాడు, ఇదిగో మరణమా నీ విజయం ఎక్కడ? మరణమా నీ ముల్లు విరువబడింది సిలువలో. కాబట్టి ఇంక నీ చాప్టర్ క్లోజ్. అదే విధంగా మరణము యొక్క బలము గల అపవాదిని దేవుడు ఓడించాడు. ఇదే మాట మనం ప్రకటన గ్రంథంలో చదువుతాం. ఇదిగో మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. పాతాళ లోకము అదే విధంగా అన్ని ఇంక నాకు పూర్తి అధికారము ఇవ్వబడింది ఇప్పుడు అని మనం ప్రకటన గ్రంథంలో చదువుతాం. యేసయ్య తన మీద ఆ యొక్క పాపమంతా మోపబడినప్పుడు ఆయన సమాప్తమైనదని తన ప్రాణాన్ని తిరిగి దేవునికి సమర్పిస్తాడు. అది మాట కూడా మనం ధ్యానం చేసుకున్నాం సైలెంట్ సాటర్‌డేలో. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావని ఆ యొక్క భూమి కోర్ అనే మాట వాడతాం మేము జియోగ్రఫీలో. ఆ యొక్క భూమి అడుగు స్థానానికి ఏ విధంగా ఇది కూడా నేను మీతో పంచుకున్నాను సాటర్‌డే ఒకరోజు. ఏ విధంగా యోనా 3 దినాలు చేప కడుపులో ఉన్నాడో, అదే విధంగా యేసు ప్రభు కూడా భూమి దిగంతంలో అప్పటి వరకు ఉన్న పరదైసు అనే ప్రాంతానికి యేసయ్య వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళందరికీ కూడా సువార్తను ప్రకటించి వారి జీవితాలను స్థిరపరిచి ఇదంతా కూడా మనం చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. దేవుడు వాళ్ళందరినీ సిద్ధపరిచి వారి జీవితాల్లో దేవుని కొరకైనటువంటి విధానాన్ని అప్పటి వరకు అబ్రహాము మొదలుకొని లేదా ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక ముగ్గురు మాత్రమే లేరని మీతో కూడా నేను షేర్ చేసుకున్నాను. ఆ ముగ్గురు హానోకు, మోషే, ఏలియా తప్ప మిగిలిన మనుషులందరూ కూడా నిద్రించిన వాళ్ళందరూ ఆ పరదేశంలోనే ఉండి వారు దేవుని సన్నిధికి రావాలని ఆశపడుతూ ఉంటారు. కాబట్టి యేసయ్య కూడా ఈ మాట అంటాడు, ఇదిగో ఈ దినాన్ని చూడాలని అబ్రహాము ఇలా ప్రవక్తలు ఎంతగానో ఆశపడ్డారు. చూస్తున్న మీ కనులు ధన్యములు, వింటున్న మీ చెవులు ధన్యములు అని దేవుడు ఒకసారి ఆ మాటను అనటం కూడా మనం చదువుతాం వాక్యంలో. సో, ఈ విధంగా ఆ యొక్క భూమి లోకంలోనికి వెళ్ళిపోయి పాతాళం అనే మాట మనం వాడుతూ ఉంటాం. అది ధనవంతుడు లాజరు కథలో కూడా మనం చూసాం. ఏ విధంగా అబ్రహాం గారు చెప్తారు, ఇదిగో బాబు నీ దగ్గరికి రావటానికి మా మధ్య ఒక అగాధం ఉన్నది అని. సో, యేసయ్య నేను ఇది కూడా దేవుని దగ్గర ఒకసారి ధ్యానం చేశాను. ప్రభువా చెరను చెరగా నువ్వు తీసుకొని వెళ్ళావంటారు. ఏ టైంలో నువ్వు తీసుకెళ్ళావు? ఎలా తీసుకెళ్ళావు? అని నేను ఒకసారి దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో చక్కగా నాకు బయలుపరిచాడు. మూడవ దినాన ఏదైతే ఈస్టర్ సండే లేదా రిజరెక్షన్ సండే అని మనం అంటామో, మృతతుల్యమైపోయిన ఆయన శరీరంని దేవుడు సంపూర్తిగా ఆహ్, క్లియర్ చేయగలడు. కానీ ఆయన 5 గాయాలను మాత్రం అలాగే ఉంచుకున్నాడు తన శరీరంలో. ఎందుకో తెలుసా? ఇదిగో నేను నా ప్రేమను ఎలా కనపరిచానో మనుషులు గుర్తుపెట్టుకోవాలి అని ఆయన వీపు దున్నబడింది. ఆయన ముఖమంతా ఎంతగానో కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు. ఇలా ఆయన స్వరూపమైనను, సొగసైనను లేనివాడుగా మారిపోయాడు. కానీ పునరుద్ధాన దినములో పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను తిరిగి లేవనెత్తినప్పుడు ఆ 5 గాయాలు ఆయనకుంటాయి. అందుకే ఆయన తిరిగి ఆ యొక్క శిష్యుల దగ్గరకొచ్చినప్పుడు నేను ఆయన గాయాల్లో వేలు పెడితే గాని నేను ఒప్పుకోను అని బహుశా ఈయన తోమా గారు అంటారని దేవుడికి తెలుసేమో. అందుకనే ఈ గాయాల్ని అలాగే ఉంచండని పరిశుద్ధాత్మ దేవుడిని అడుగుతాడు. అందుకే మహిమ దేహంతో ఉన్న దేవుడు ఆ రోజు ఆ గాయాల్ని తన శరీరంలో ఉంచుకొని ఆయన తిరిగి లేవటం మనం చూస్తాం. ఇదంతా మనం చదువుతాం. అక్కడ ఒక దేవుడు ఒక సత్యాన్ని నాకు బయలుపరిచాడు. అక్కడ ఏం జరుగుతదంటే యోహాను సువార్త 20వ అధ్యాయంలో మీరు చదివితే ఆయన లేచిన వెంటనే ప్రధాన యాజకుడిగా మన మానవాళి యొక్క పాపంనంతటిని మోసిన గొర్రెపిల్లగా పస్కా పశువుగా ఉన్నటువంటి యేసు ప్రభు ఇంకా ఒక కార్యం చేయాలి. ఆయన తిరిగి లేవగానే
మరణాన్ని తిరిగి జయించి లేచినటువంటి ఈ ప్రధాన యాజకుడు నమ్మకమైన ప్రధాన యాజకుడు అని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. 9వ అధ్యాయం మీరు తర్వాత చదివితే ఇవన్నీ కూడా అక్కడే క్లియర్‌గా ఉంటాయి. ఆయన ఆ యొక్క గిన్నెను పట్టుకొని ఆ యొక్క గొర్రె మేకల రక్తము కాకుండా తన సొంత రక్తముతో తండ్రి యొక్క అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించాడు అనే మాటను మనం చదువుతాం 9వ అధ్యాయంలో. అందుకే 20వ అధ్యాయంలో మీరు చూస్తే యోహాను అమ్మ కొంచెం మ్యూట్ చేసుకోండమ్మా. సో ఆ 20వ అధ్యాయంలో ఈ యొక్క మరియ వచ్చి రబ్బూని అనుకొని యేసయ్యను ముట్టుకోబోతుంటే యేసయ్య మాట అంటాడమ్మా, నేను ఇంకా తండ్రి దగ్గరికి ఎక్కిపోలేదు, కాబట్టి నన్ను ముట్టుకోవద్దు మరియా. అదే విధంగా ఇదిగో మీ తండ్రి నా తండ్రి అయినటువంటి పరలోకపు తండ్రి దగ్గరికి నేను ఇప్పుడు వెళ్తున్నాను ఇమీడియట్ గా, కాబట్టి గలిలయలో వాడిని కలుస్తానని చెప్పి మన బ్రదర్స్ అందరికీ చెప్పు అని యేసయ్య మొదటిసారిగా మనిషిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, అందుకే అంటాడు దేవునికి నరునకు మధ్యవర్తి ఒక్కడే ఆయన యేసుక్రీస్తు నరుడు అనే మాట కూడా మనం చదువుతాం. ఇవన్నీ కూడా మధ్యవర్తిగా ఆ రోజు యేసయ్య ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి తండ్రి దగ్గరకు వెళ్ళి, ఇదిగో ప్రభువా, ఇంకా ఇప్పటి వరకు మనిషి చేసిన పాపానికి విరుగుడు లేదు, అందరూ మరణించి ఎక్కడో భూమి లోపల పరదేశంలో ఉన్నారు, కానీ ఇదిగో నాకు పర్మిషన్ ఇవ్వు, ఇదిగో వారి పక్షాన నేను చిందించిన పరిశుద్ధ రక్తమే వాటందరికీ విరుగుడు అని, వారందరూ కూడా నీ కుమారులుగా కుమార్తెలుగా ఉన్నారు అని ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములో యేసయ్య తన సొంత రక్తాన్ని ప్రధాన యాజకునిగా, అందుకే అంటాడు మనవలే ఆయన కూడా అన్ని విధానాల్లో టెస్ట్ చేయబడి ఇటువంటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఎంతో చక్కగా పాల్ రాస్తాడు. ఏ విధంగా ఎందుకంటే ఆ యొక్క హీబ్రూ ప్రజలకి, యూదులైన వారికి ఆ యొక్క పాత నిబంధనలో చేయబడిన కార్యము కొత్త నిబంధనలో ఎలా యేసులో నెరవేరిందో వాళ్ళకి అర్థమయ్యేట్లుగా ఆ యొక్క పత్రిక రాయబడుతుంది. అందుకే గుడ్ ఫ్రైడే రోజు ఒక కార్యం జరుగుతుంది. యేసయ్య చనిపోగానే ఆ దేవాలయపు తెర నడిమికి చెరిగిపోతుంది. అప్పుడు వరకు మనిషికి దేవునికి మధ్య అడ్డుగా ఉన్నటువంటి ఆ గోడ దేవుడు తీసివేశాడు. ఆలోచన చేయండి, ఎందుకు దేవుడు ఇదంతా చేశాడు? యేసయ్య, అందుకే మనం ప్రార్థన కూడా ఎంతో క్యాజువల్ గా చేసేస్తూ ఉంటాం. ఎప్పుడైనా సరే నువ్వు నేను సపోజ్ మన సొంత విధానాలతో, సొంత భక్తితో, మన జ్ఞానముతో తండ్రి దగ్గరకు వెళితే బహుశా అంటాడు, అదిగో తండ్రి నేను ఇలా వచ్చాను అనగానే, ఎవరు నువ్వు అని దేవుడు గట్టిగా గసురుతారు. అసలు ఎవరురా మీరు, వీళ్ళందరూ ఎవరు నా దగ్గరకు వస్తున్నారు అని అంటాడు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే ఈ కార్యాన్ని జరిగించాడో, అందుకే మనం ఎప్పుడు ఏ ప్రార్థన చేసినా సరే లాస్ట్ లో ఈ మాట వాడతాం. చాలాసార్లు మనకు అలవాటు అయిపోయింది, కానీ దాని వెనుకున్న భావం ఎంతో గొప్పది. ఏ ప్రార్థన చేసినా సరే యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి అనే మాట వాడతాం. ఎప్పుడైనా సరే మన ఐడెంటిటీ ఈ రోజు ఆ యేసయ్య ఆ యొక్క గొప్ప ప్రాయశ్చిత్తం చేసిన తర్వాత మన ఐడెంటిటీ ఏంటో తెలుసా? నువ్వు నేను కూడా క్రీస్తు రక్తంలో కడగబడిన వారము. యేసయ్య రూపాన్నే దేవుడు నిన్ను నన్ను చూస్తాడు. ఆది కాండంలో ఏదైతే దేవుడు మొదటి అధ్యాయంలో ఇదిగో మన పోలిక చొప్పున మన రూపంలో నరులను చేసుకుందాం అని ఏ విధానముతో తండ్రి చేసుకున్నాడో, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత నువ్వు నేను చాలాసార్లు ఫీల్ అవుతూ ఉంటారు. నేను యవనస్తుల మధ్య పరిచయం చేస్తూ ఉంటాను. వారి మాటలు ఎలా ఉంటాయంటే, అన్న నేను పొట్టిగా ఉన్నాను, అన్న నేను సన్నగా ఉన్నాను, కొంతమంది అన్న నేను లావుగా ఉన్నాను, కొంతమంది నేను నల్లగా ఉన్నాను, తెల్లగా ఉన్నాను. ఇలా ఒక్కొక్కరు వారి యొక్క ఏజ్ ని బట్టి, వాళ్ళ యొక్క పియర్ ప్రెషర్ అంటాం, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళని ఆట పట్టించే విధానాన్ని బట్టి వాళ్ళకున్న స్థితి అందరికీ, కొంతమంది అన్న నాకు నా హెయిర్ అంతా వైట్ అయిపోతుంది అని కొంతమందికి ప్రాబ్లం అయితే, కొంతమందికి అన్న ఇప్పుడు ఫ్యాషన్ అంట అంత హెయిర్ వైట్ చేసుకుని నల్లగా ఉన్న జుత్తును కూడా తెల్లగా చేసుకుని, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళవి. సో ఇలా ఉన్న వీళ్ళందరిది నేను వాళ్ళకి చెప్తాను, యేసుక్రీస్తు రక్తంలో ఒకసారి నువ్వు నేను కడగబడితే యేసయ్య రూపమే మనం కలిగి ఉంటాం మన జీవితంలో. అందుకే అంటాడు దేవుడు కూడా, ఇదిగో నీలో క్రీస్తు కనిపిస్తున్నాడా. చాలా సార్లు మనం, అందుకే ఈరోజు మనం చదువుకున్నాం, కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇంత గొప్ప కార్యాన్ని
ఒక ఒక టైమ్ లైన్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దేవుడు ఏ విధంగా తన కార్యాన్ని చేసుకుని చెరగా ఎప్పుడైతే తండ్రి దగ్గర ఈ కార్యాన్ని దేవుడు కంప్లీట్ చేసి ప్రధాన యాజకుడుగా ఆయన పని ముగించుకుని మళ్ళీ వచ్చి ఈ 45 దినాలు అది కూడా కొంతమంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. దేవుడు అనేక మందికి కనిపించి ఇదిగో నేను తిరిగి లేచాను. కేవలం శిష్యులకు మాత్రమే కాకుండా 500 మంది కంటే ఎక్కువ మంది అనే ఆ అపోస్తుల కార్యంలో మనం చదువుతాం. ఇలా దేవుడు ఎందుకు వాళ్ళకి కనిపించాడు? అదే విధంగా మహిమ దేహం యొక్క విధానం కూడా మనం చూస్తాం. అప్పటి వరకు యేసయ్య ఒక మాట అంటాడు, నేను ద్రాక్ష రసాన్ని మళ్ళీ పరలోకములో మీతో కలిసి తాగుతానంటాడు. కానీ భూమి మీదకి వచ్చినప్పుడు మీరు చూస్తే యేసయ్య ఆ యొక్క ఫిష్ ని తింటాడు. ఆ యొక్క చేప ఏమైనా ఉందా? వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఈయన దెయ్యమేమో అని అనుకుంటూ ఉంటే, మీ దగ్గర తినటానికి ఏదైనా ఉందా అని అడిగినప్పుడు వాళ్ళకు చేప ముక్కనిస్తారు. అదే విధంగా యోహాను సువార్త లాస్ట్ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇదిగో తప్పిపోయిన పేతురుని తిరిగి దేవుడు నిలవబెట్టడానికి ఒక 1 వీక్ మనం ఆ వాక్యాన్ని కూడా మనం ధ్యానం చేసుకుందాము. ఏ విధంగా పేతురుని ముమ్మారు బొంకిన పేతురుని మళ్ళీ 3 సార్లు ప్రేమతో దేవుడు తిరిగి చేర్చుకున్న ఆ విధానంలో అక్కడ కూడా మీకు కనిపిస్తది. యేసయ్య వంట చేసి పెడతాడు. వీళ్ళందరూ కూడా మళ్ళీ రాత్రంతా కష్టపడి చేపలు పట్టడానికి ప్రయత్నిస్తారు. ఏ చేప దొరకకపోయేసరికి వాళ్ళకి గుర్తొస్తది, ఇదిగో ఆల్రెడీ ఇలాంటి సిచ్యువేషన్ మన జీవితాల్లో ఎదుర్కొన్నాం. యేసు ప్రభు మనిషిగా వాళ్ళ ముందున్నప్పుడు అదే స్థితిని ఎదుర్కొన్నారు. యేసు ప్రభు తిరిగి లేచినా కూడా వాళ్ళు అదే స్థితిని ఎదుర్కొన్నారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అదేంటి ప్రభువా, నువ్వు చనిపోయావు, తిరిగి లేచావు, మరణాన్ని ఓడించి ఇవన్నీ జరిగాయి కదా, మరి శిష్యులు ఎందుకు మళ్ళీ చేపలు పట్టలేకపోయారు అని నేను దేవుడిని అడిగాను. దేవుడు అన్నాడు, ఇదిగో నేను ఒక గొప్ప కార్యాన్ని చేశాను. నా వైపు నుంచి నేను ప్రధాన యాజకునిగా అట్ ద సేమ్ టైం దేవుని కుమారునిగా చేయాల్సిన పరిచర్య అంతా చేశాను. కానీ మనుషులుగా వారు ఎప్పుడు సిద్ధపడతారో తెలుసా? పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడే. అందుకే ఈ 3వ లాస్ట్ భాగానికి వచ్చేసరికి అక్కడ ఆయన ఫిష్ తర్వాత రొట్టె ముక్క అక్కడ కాల్చి ఉంది అని మనం చదువుతాం. వాళ్ళందరూ కలిసి మళ్ళీ దేవుడు ఇదిగో మీ కుడి వైపున వలలు వేయండి అనగానే వాళ్ళు వలలు వేస్తారు. మళ్ళీ చేపలు పట్టుకుంటారు. ఇదిగో నేను కొంచెం మాత్రమే బ్రేక్‌ఫాస్ట్ వండి పెట్టాను. మీరు పట్టుకున్న చేపల్లో తీసుకురండి. అందరూ కలిసి మళ్ళీ ఇంకా కుక్ చేసుకొని తిందామని ఆ రోజు యేసయ్య వాళ్ళతో కలిసి భోంచేస్తాడు. భోంచేసి ఈ 40 రోజుల్లో వాళ్ళందరికీ కూడా ఇదిగో ఈ విధంగా ఉండబోతుంది అని చెప్పి అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయంలో మనం చదువుతాం. ఇదిగో మీరెక్కడికి వెళ్ళొద్దు, యెరూషలేములోనే నిలిచి ఉండండి. ఎందుకో తెలుసా? నేను వెళ్ళిపోతున్నాను. ఇదిగో ఇప్పటి వరకు పరదైసుగా ఉన్న కిందలో ఉన్న భూమి అంచులలో ఉన్న ఈ పరదైసును తీసుకొని చెరగా నేను పైకి తీసుకెళ్ళిపోతున్నాను. పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు ఈ మాటలు రాయిస్తాడు. ఆయన ఆరోహణమాయననగా ఆయన భూమి యొక్క అగాధములలోనికి దిగనని అర్థం ఇచ్చుచున్నది కదా అని మాట అంటాడు. ఆయన తండ్రి దగ్గర పర్మిషన్ తీసుకొని ఆయన అంటాడు, ఇదిగో నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు అని. ఆ యొక్క గొప్ప సాక్షి సమూహము, అది కూడా మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో చూస్తాం. ఆ గొప్ప సాక్షి సమూహాన్ని చెరగా తీసుకొని యేసయ్య ఇప్పుడు తండ్రి దగ్గరకు ఆ యొక్క పరదైసును తీసుకొని వెళ్ళిపోతాడు. అందుకే ఇప్పుడు అది కూడా నేను స్టడీ చేశాను. ప్రభువా, కింద నుంచి పైకి వెళ్ళామన్నావు, ఏంటిది అనగానే ఫస్ట్ మార్టర్ హతసాక్షిగా ఉన్నటువంటి స్టెఫను, అప్పటి వరకు మనుషులు చనిపోతే కిందకు వెళ్ళిపోయారు. లేదంటే షియోల్ అనే మాట మనం చదువుతాం. ఆ పరదైసు అనే దగ్గరికి వెళ్ళేవారు. కానీ ఫస్ట్ టైం ఎవరైతే యేసు క్రీస్తులో ఉండి చనిపోతారో, అందుకే మనం కూడా క్రీస్తునందు మృతులైన మృతులు ధన్యులు అనే మాట మనం ఈస్టర్ టైంలో మన సమాధుల మీద కూడా రాసుకుంటూ ఉంటాం. అక్కడ ఈ యొక్క స్టెఫను చనిపోగానే అప్పుడు వరకు జరిగిన విధానానికి వ్యతిరేకంగా స్టెఫను కళ్ళు తెరిచి ఆకాశం వైపు చూస్తాడు. ఆకాశం వైపు చూడగానే అక్కడ తండ్రి అయిన దేవుడు కుడిపార్శ్వమున యేసయ్య నిలవబడి, వెల్కమ్ స్టీఫెన్, నువ్వు గొప్ప కార్యాన్ని చేశావని. అక్కడ నుంచి మనుషులందరూ కూడా పైకి పరలోకానికి దేవుని సన్నిధికి వెళ్ళటం మనం చూస్తాం. నా లైఫ్ లో కూడా ఒకసారి అది ఎక్స్పీరియన్స్ చేశాను. ఆ యొక్క సాక్ష్యాన్ని పంచుకొని ఈరోజు, ఎందుకంటే నేను ఈ మాటలన్నీ మళ్ళీ ఒకసారి ఈ విధానం అంతా ఎందుకు నీతో షేర్ చేస్తున్నానంటే, మనం ఈస్టర్ ముగించుకున్నాం, గుడ్ ఫ్రైడే అయిపోయింది, లెంట్ 40 దినాలు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మనం చేసి ఉండొచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు. ఈరోజు మనం చదువుకున్న మాటల్లో కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ అధ్యాయం 17వ వచనంలో మీరు చూస్తే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి,
యేసయ్య అంటున్నాడు, ఇదిగో ప్రధాన యాజకునిగా నేను చేయాల్సిన పని అంతటిని చేసి ముగించాను. బానే ఉంది. ఈరోజు నువ్వు నేను ఆ నూతన సృష్టిగా మారామా? ఇంకా పాతవి గతించెను, అక్కడ రాయిస్తాడు దేవుడు. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. యేసయ్య సమస్తాన్ని నూతనపరిచాడు. బానే ఉంది. ఈరోజు నువ్వు ఆయనలాగా నూతన సృష్టిగా మారావా? లేదంటే కేవలం మతపరమైన ఆచారాలతో ఇవన్నీ ఎంతో చిత్తశుద్ధితో చేస్తూ ఇంకా పాత విధానమే మన జీవితాల్లో ఉందా? నేను ఆల్రెడీ ఒకసారి మీకు ప్రేమ గురించి చెప్తూ ఆ యొక్క మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ఆ ప్రేమ అనే ప్లేస్‌లో మన పేర్లు పెట్టుకోమన్నాను. ఎప్పుడైనా నా జీవితం ఎలా ఉంది అని పరిశీలన చేసుకోవాలి. అసలు నేను ఎక్కడున్నాను అని బేరీజు వేసుకునే ఒక స్కేల్, ఒక మీటర్ ఏంటంటే మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం. దేన్ని బట్టి మనం అతిశయపడకుండా దేవుడు మనకిచ్చే సామర్థ్యము చొప్పున, ఆయన పిలుపు చొప్పున ఆయన పనిని మనం చేస్తూ ఉంటాం. బానే ఉంది. కానీ మనలో దేవుని ప్రేమను కలిగిన వారమై, అందుకే ఇక్కడ అంటాడు, నువ్వు క్రీస్తులో ఉంటే నువ్వు నూతన సృష్టి. యేసు ఆయన నూతన విధానములో మరణాన్ని జయించి తిరిగి లేచాడు. బానే ఉంది. ఈరోజు నువ్వు ఆ యొక్క పునరుద్ధాన విధానము, ఆ శక్తిని కలిగి ఉన్నావా? పరిశుద్ధాత్మ దేవుడి భూమి మీదకు సంచకరువు, ఇది కూడా మీతో పంచుకున్నాను. ఆయన ఒక పెళ్లి పెద్దలాగా, ఎలియేజరు లాగా నిన్ను నన్ను సిద్ధపరుస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఒకరోజు పెండ్లి కుమారునిగా యేసయ్య రాబోతున్నాడు. అప్పుడు నవ సంఘ వధువుగా మనందరము కూడా ఆ యొక్క వధువుగా నూతన యెరూషలేముగా మనం దేవుని ఎదుట మనల్ని ప్రదానం చేసే పెళ్లి పెద్ద ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు. అందుకే వాక్యంలో ఉంటది, విమోచన దినము వరకు మీరు పరిశుద్ధాత్మలో ముద్రించబడి ఉన్నారని మీరు ఎరుగరా అని పౌలు అంటాడు. అందుకే చాలా సార్లు మనం పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, దేవుడు మనల్ని ముద్రించినప్పుడు మనుషులకు అర్థం కాకపోవచ్చు కానీ, ఈ దయ్యాలు అందుకే ఆ యొక్క ఊర్లో వాళ్ళు స్కేవ వాళ్ళ యొక్క పిల్లలు వీళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు చేసినప్పుడు అప్పుడు దెయ్యం ఓ మాట అంటది, ఇదిగో యేసు ప్రభు ఎవరో నాకు తెలుసు. అలాగే పౌలు కూడా ఎవరో నాకు తెలుసు. మీరెవరు? అని ఆ రోజు దెయ్యం క్వెషన్ చేస్తది. ఆ డిఫరెన్స్ ఎందుకొచ్చిందంటే, పౌలు తన జీవితాన్ని దేవుడికి ఎప్పుడైతే సమర్పించుకున్నాడో, దేవుని యొక్క ముద్ర ఆయన మీదుంది. ఈరోజు దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు ఈ ఉదయ కాలమున, నువ్వు క్రీస్తులో ఉన్నావు, యేసు కొరకు జీవిస్తున్నావు, ఒక క్రైస్తవుడువు, క్రైస్తవురాలు అని చెప్పుకుంటున్నావు. బానే ఉంది. కానీ నీ జీవితం నూతన సృష్టిగా మారిందా? నీ పాత విధానము రక్షించబడక ముందు లేదా బాప్తిస్మం పొందక ముందు ఉన్న నీ జీవిత విధానము మెల్లిమెల్లిగా మళ్ళీ నీ జీవితంలోనికి వచ్చిందా లేదా అనేది ఒకసారి చూసుకో. ఈ వాక్యంలో అంటున్నాడు, పాతవి గతించాయా? నీ జీవితంలో ఇంకా ఆ కోపం అలాగే ఉండిపోయిందా? ఒక మాటకు ప్రతి మాట చెప్పే విధానము ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క బలహీనత ఉంటది. అపవాది మనల్ని మనకి ఇష్టం లేని లేదా మనం కోరుకోని వాటిని శోధనగా తీసుకురాడు. అందుకే మనం ఆ యొక్క యాకోబు పత్రికలో చదువుతాం. ప్రతి వ్యక్తి తన స్వకీయ దురాశల చొప్పున ఈడవబడి, మరణ కొల్పబడి శోధించబడతారు అనే మాట ఉంటది. నువ్వు డ్రింక్ చేయనప్పుడు వాడు నువ్వు స్మోక్ చేయి, డ్రింక్ చేయి అని నీకు శోధన తీసుకురాడు. నీ బలహీనత ఎక్కడుందో, ఏ పరిస్థితిలో నీ కోపం త్వరగా వస్తదా? ఆ కోపాన్ని నీకు తెచ్చే మాటలు, పనులు నీ ముందే చేసేటట్టు చేసి నువ్వు కోప్పడతావు. అదైపోగానే మళ్ళీ నువ్వే బాధపడతావు. అయ్యో! ఎందుకిలా చేశానని. ఆలోచన చేయండి. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను సమస్తాన్ని చేసి ముగించాను. ఈ యొక్క హోల్ విధానాన్ని అంతటిని కూడా ఒక నట్‌షెల్‌గా మీతో ఎందుకు షేర్ చేసుకున్నానంటే, దేవుడు ఇదంతా చేశాడు, బానే ఉంది. నువ్వు నేను ఈ భూమి మీద ఏం చేస్తున్నావు? ఈరోజు ప్రశ్న ఇదే. నీవు క్రీస్తునందు ఉన్నావు అని చెప్పుకుంటూ నూతన సృష్టిగా మారకపోతే, క్రీస్తు చేసిన ఈ ప్రయాస అంతా కూడా, ఇంత గొప్ప మర్మం మనం తెలుసుకున్నాం. చాలా సార్లు జ్ఞానం మనల్ని ఉప్పొంగజేస్తూ ఉంటది. ఇదిగో ఈ మర్మం నాకు అర్థమైపోయింది, ఇది అర్థమైపోయిందని. కానీ నేను దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు, దేవుడు మర్మాలు మనకు బయలుపరిచి బైబిల్ జ్ఞానాన్ని పొందుకోవాలనే విషయానికంటే కూడా మనల్ని మనం తగ్గించుకొని, ఆయన ప్రేమను కలిగి, ఆయన ఆజ్ఞలను, కట్టడలను సంపూర్ణ తగ్గింపుతో చేయటంలో దేవుడెంతో ఇష్టపడతాడు. చూడండి, ఆలోచన గొప్ప విషయాలు తెలుసు కానీ తగ్గించుకోము. అందుకే ఆ 13వ అధ్యాయం మొదటి కొరింథీ పత్రికలో దేవుడు క్లియర్‌గా రాస్తాడు. ఇదిగో నీకు భాషల వరం ఉందేమో,
నీకు గొప్ప గొప్ప వరాలు, నువ్వు నీ శరీరాన్ని చనిపోవటానికి మనుషులందరి ముందు హతసాక్షి అవ్వడానికి రెడీగా ఉన్నావేమో, లేదంటే నీ ధనాన్నంతటిని అమ్మివేసావేమో. ఇవన్నీ నువ్వు చేయొచ్చు కరెక్టే. కానీ నీలో ప్రేమ ఉందా? మనం చేయటానికి వెనక ఉన్నటువంటి మోటివ్ చాలా ఇంపార్టెంట్. అందుకే అంటున్నాడు దేవుడు, ఇదిగో క్రీస్తునందున్న ఎడల, ఏ క్రీస్తయితే మరణాన్ని ఓడించాడో, ఏ క్రీస్తయితే మానవాళి యొక్క పాపాన్ని తన భుజాల మీద వేసుకొని తానే ప్రాయశ్చిత్త బలిగా అర్పణమైపోయాడో, ఆయనలో ఉన్నాను అని చెప్పుకుంటున్న నువ్వు నేను ఈరోజు నూతనంగా మారామా లేదా? ఇలా మనం మారకపోతే మన జీవితాల్లో అనేక సంవత్సరాలు, ఈరోజు దేవుడు నన్ను సేవకు పిలుచుకున్న దినాలలో మనుషులకు చెప్పమన్న మాటలు ఆల్రెడీ నేను 3 విషయాలు మీకు చెప్పాను. ఆయన చిత్తము, ఆయన పిలుపు, ఆయన ప్రణాళిక, ఆయన విధానంలో ఉండకుండా, ఆయన చిత్తంలో ఉండకుండా మనకు నచ్చినట్టుగా, లేదంటే సేవకులుగా పిలువబడే మనుషులకు నచ్చినట్లుగా, తల్లిదండ్రులకు నచ్చినట్లుగా, మన ఫ్రెండ్స్‌కి నచ్చినట్లుగా పొగడ్తల కొరకో, లేదంటే ఇదిగో వీళ్ళు చాలా భక్తిపరులు, వీరిలో ఈ కృపావరాలున్నాయి, వీళ్ళు ప్రార్థన చేస్తే ఇలా అవుతది. చూడండి, చాలా సార్లు మనం ఈ విషయాలతో కొట్టుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఈ విషయాల్లో జరిగే ప్రమాదం ఏంటంటే, తండ్రి అయిన దేవునితో, యేసయ్యతో, పరిశుద్ధాత్మతో మెల్లిగా మనకున్న రిలేషన్‌షిప్ తెగిపోతది. ఎందుకో తెలుసా? ప్రతి దినము అందుకే అంటాడు యేసయ్య, "నువ్వు నన్ను వెంబడింపగోరిన యెడల అనుదినము నిన్ను నువ్వు ఉపేక్షించుకొని, నీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించు." సిలువను మోసే వారంగా మనం ఉండాలి. యేసుక్రీస్తులో నూతన సృష్టిగా నువ్వు మార్చబడ్డావా? ఈరోజు ఒకసారి ఈ యొక్క గుడ్ ఫ్రైడే, సాటర్డే అండ్ ఈస్టర్ ఇదంతా కూడా ముగించుకున్న మనం ఈ ఉదయకాలంన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నేను ఆ యొక్క నూతన సృష్టిగా మారానా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి అలౌ చేసి, నాకు దేవుడికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి పరిస్థితి, ఎన్నో సంవత్సరాలు మనం క్రైస్తవులుగా ఉంటాం. కానీ కొంతమంది మీద మనకి కోపం ఇంకా తగ్గిపోదు. చాలా సార్లు మనం ఒక 30 మంది, అందుకే పేతురు వెళ్లి అడుగుతాడు, "ఇదిగో నా నా యొక్క బ్రదర్ ఎప్పుడు నా మీకు వ్యతిరేకంగా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు ప్రభువా. అతన్ని నేను ఎన్ని సార్లు క్షమించాలి?" ఆయన అంటాడు, "నీ జీవితంలో నీకు అవకాశం ఉన్నంత వరకు క్షమించు పేతురు. ఎందుకో తెలుసా? నేను కూడా నువ్వు పాపం చేసినప్పుడు అలాగే క్షమించాను." చాలా సార్లు మనం భయంకరమైన పాపాలు చేసి, దేవుడికి వ్యతిరేకమైన గొప్ప గొప్ప విధానాలు చేసి, దేవుని దగ్గరికి నిజంగానే పశ్చాత్తాప హృదయంతోనే వచ్చి, "ప్రభువా, తప్పైపోయింది, నన్ను క్షమించు. ఇదిగో ఈ పాపంలో జారిపోయాను, ఇందులో పడిపోయాను" అని దేవుని దగ్గర క్షమాపణ కోరుతాం. ఆ కోరినప్పుడు మన అప్రోచ్ ఎలా ఉంటదంటే, వెంటనే మరుక్షణమే దేవుడు, "సరేనమ్మా, ప్రాబ్లమ్ లేదులే. సరే బాబు, పర్వాలేదు. యేసు నా రక్తం ఉంది కదా, నీ పాపాన్ని కడిగి వేస్తది" అని దేవుడు వెంటనే వెనువెంటనే మన పాపం క్షమించేయాలి అని ఎక్స్‌పెక్ట్ చేస్తాం. మంచిదే. కానీ మనకి వ్యతిరేకంగా మనుషులు ఎప్పుడైనా పాపం చేస్తే, మనల్ని ఒక మాట అంటే, మనల్ని కించపరిస్తే మనం మాత్రం ఊరుకోం. అందుకే ఈ ఉపమానాన్ని కూడా దేవుడు చెప్తాడు. 500 దేనారములు అప్పు ఉంటే, "ఇదిగో ప్రభువా, నేను కట్టాల్సిన అప్పు ఎన్‌పీఏ అయిపోయింది. టైం అయిపోయింది. ఇంక బ్యాంక్ వాళ్ళు వసూలు చేయాలని" అరెస్ట్ చేసి తీసుకొని వెళితే ఆయన ప్రాధేయపడతాడు. "అయ్యో ప్రభువా, నాకు భార్య ఉంది, పిల్లలున్నారు. ఈ పరిస్థితిలో నేను కట్టలేను" అనగానే ఆ వ్యక్తి మీద జాలిపడి దేవుడు వదిలేస్తాడు. కానీ ఆయన బయటికి రాగానే 50 దేనారాల అప్పున్న వ్యక్తిని చూసి జైల్లో పెట్టిస్తాడు. వెంటనే పనిష్మెంట్ ఆ వ్యక్తికి ఇస్తాడు దేవుడు. సో, ఈరోజు యేసుక్రీస్తులో నువ్వు నేను ఏ యొక్క పునరుద్ధాన శక్తిని, పరిశుద్ధాత్మ విధానాన్ని మనం కలిగి ఉన్నామో, ఆయన నడిపింపులో మనం ముందుకు వెళుతున్నామో, నీ పాత జీవితానికి, కొత్త జీవితానికి తేడా వచ్చిందా? ఆ తేడా రాకుండా మనం ఎన్ని పండగలు చేసుకున్నా, అందుకే ఆఖరి దినాల్లో దేవుడు ఒక సూచన చెప్తాడు. మనుషులు ఈ యొక్క అంత్య దినాలలో డైరెక్ట్‌గా ఆ మాటే వాడతాడు. తిమోతికి రాసిన పత్రికలో ఆత్మ చెబుతున్నాడని పౌలు రాస్తాడు. ఏంటంటే, మనుషులు భక్తిని విపరీతంగా చేస్తారంట. కానీ అందులో ఉన్న శక్తిని ఆశ్రయించకుండా కేవలం భక్తిగా పొద్దున్న లెగ్గానే 5 గంటలకు లేచి ఇలా చేస్తున్నాను, లేదంటే తర్వాత ఇలా చేస్తా అని మనుషుల ముందు గప్పాలు కొట్టి తమ భక్తిని గొప్పగా చూపించుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఈరోజు అడుగుతున్నాడు, నీ జీవితంలో నువ్వు నూతన సృష్టిగా మారావా? మనం ఎన్నో ప్రార్థనలు చేస్తాం, ఎన్నో పాటలు పాడతాం, ఎంతో భక్తిని చేస్తాం. దేవుడు వీటన్నిటిని ఎప్పుడు వాల్యూలోకి తీసుకుంటాడో తెలుసా? నీ జీవితంలో సిలువ వేయబడి పునరుద్ధానుడైన క్రీస్తు ఉన్నాడా?
అదే ఈరోజు మనం చదువుకున్న మాట. ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. నువ్వు క్రీస్తులో ఉంటే నీ పాత విధానం అంతా పోయి, అందుకే ఆయన కోరుతాడు, ఇదిగో నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ, సత్యముతోనూ ఆరాధించాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు ప్రార్థన మానేయమనట్లే. ఇన్‌ఫాక్ట్ ఎడతెగక ప్రార్థన చేయండి. విసుకక నిత్యము ప్రార్థన చేయండి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి అని దేవుడు చెప్తున్నాడు. కానీ నీ ప్రార్థన చేసినప్పుడు శాస్త్రులు, పరిసయ్యుల్లాగా నీ ప్రార్థన ఉండకూడదు. నువ్వు ఆ సుంకరి వలె పరలోకం వైపు లేదా ఆకాశం వైపు కన్నులు కూడా ఎత్తుకోలేని స్థితిలో, దేవా నేనేదో గొప్పవాడిని, నాకున్న పరిస్థితులు, విధానాలను బట్టి నేను గొప్పవాడిని అని కాదు గానీ, నీవు సిలువలో నా కొరకు వెల చెల్లించావు. నీవు ఆ యొక్క రిజరక్షన్ సండే, ఈస్టర్ రోజున మూడవ దినాన తిరిగి లేచావు. నీవు పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుని నాకు సంచకరువుగా ఇచ్చావు. అంతా నువ్వే చేసావు ప్రభువా. నేను కేవలము నిష్ప్రయోజకుడైన దాసుడును, దాసురాలను. నేను చేయవలసింది మాత్రమే చేస్తున్నాను. నన్ను బలపరచు అని అనుదినము మన సిలువనెత్తుకొని మనుషుల పొగడ్తలకు గాని, మనుషుల విధానం, ఎందుకంటే అపవాది ఎవరెవరినో వాడడు. చూడండి, యోబు జీవితంలో మనం చూస్తే తన ప్రక్కనే ఉన్న భార్యనే వాడతాడు. ఆమె కూడా యోబుతో ప్రార్థనలో రోజు కూర్చుంది. ఆమె కూడా పొద్దున్నే మార్నింగ్ ప్రేయర్ పెట్టేవాడు. మన యోబు గారు మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. ఆ మార్నింగ్ ప్రేయర్‌లోనే అందరిని పిలిచి, ఇగో మీరు కూడా ప్రార్థన చేయండి. వాళ్ళ పిల్లలతో అనేవాడు, ఇదిగో మీరందరూ కూడా మీ పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేయండి అని. ఫ్యామిలీ ప్రేయర్ అంతా జరిగేది. ఆ ఫ్యామిలీ ప్రేయర్‌లో యోబు భార్య కూడా ఉండేది. ఆమె కూడా ప్రార్థన చేసేదేమో, ఇదిగో ప్రభా ఇంత ఆస్తి ఇచ్చావు, మమ్మల్ని దీవించావు, నీకు వందనాలు అనుకోని చక్కగా ప్రార్థన చేస్తుంది. కానీ ఆ యొక్క శ్రమ వచ్చినప్పుడు, అందుకే శ్రమ దినమున నువ్వు కృంగిన యెడల నువ్వు చేతకానివాడు అగుదు అనే ఒక మాట ఉంటది. ఎప్పుడైతే అపవాది ఆ శ్రమను తీసుకురాగానే ఆ వ్యక్తి యొక్క నిజమైన భక్తి బయటపడింది. ఆమె ఎంత సులువుగా పడిపోయిందంటే యోబును చూసి కోప్పడుతుంది. ఆహ్, "ఏమయ్యా ఇలాంటి దేవుడిని ఆరాధిస్తున్నావు? ఏం మిగిల్చాడు మనకి? మన పిల్లలందరూ చనిపోయారు. అంతా పోయింది. నువ్వు ఈ దేవుడిని శపించి నువ్వు చచ్చిపో." ఆలోచించండి, సొంత భర్త చనిపోవాలని కోరుతుంది. యెస్, అది అపవాది యొక్క ప్రోద్బలంతోనే జరిగింది. కానీ మనిషిగా నువ్వు దేనికి అపవాది వాడుకునే ఒక తంత్రంగా ఉన్నావా? ఈరోజు నేను చూస్తూ ఉంటాను సంఘాలలో, పరిస్థితుల్లో, మెయిన్ లైన్స్ చర్చెస్‌లో కూడా చాలా మంది నిజమైన రక్షణ అనుభవం ఉండదు. కానీ అనేక సంవత్సరాలు పెద్దలుగా ఉండిపోతారు. ఆ నెక్స్ట్ జనరేషన్, దేవుడు నన్ను చెప్పమన్న మాట, ఈ జనరేషన్‌లో నన్ను పిలుచుకున్నప్పుడు దేవుడు ఎంతగానో బాధపడే విషయం ఏంటంటే, ఈ యొక్క మెయిన్ లైన్ చర్చెస్ గాని, మెయిన్ లైన్ ఆర్గనైజేషన్స్, క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఎక్కడైనా సరే, ఆహ్, మేమే వీటిని నడిపించాలి అనే దృక్పథంతో నెక్స్ట్ జనరేషన్‌ని, ఒక సెకండ్ లైన్ ఆఫ్ లీడర్‌షిప్‌ని రెడీ చేయటం మానేశారు. ఆలోచన చేయండి. పాల్ తన పరిచర్య ముగుస్తూ ఆయన ఆ యొక్క రెండో తిమోతి పత్రికలో మనం చదువుతాం. నా పని అయిపోయింది తిమోతి అంటూ తిమోతికి సిద్ధపరిచి తన సేవా పరిచర్య అంతా తిమోతికి అప్పగిస్తాడు. తనతో పాటు ఇంకా చాలా మంది ఉంటే వాళ్ళందరిని, ఇదిగో ఈ ఏరియా నువ్వు చూసుకో, తీతుకి రాస్తాడు. అక్కడ ఎఫినెటస్, ఎపఫ్రోదితు, ఇలా వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ తమ స్వంత విధానాలలో దేవుని యొక్క సంఘాలను నడిపించేవారిగా, ఎందుకంటే అందరూ కలిపి ఒకసారి చేయలేం. నేను ఈ విషయాన్ని చూసి చాలా బాధపడుతూ ఉంటాను. చాలా ఆర్గనైజేషన్స్ ఈరోజు స్లోగా డిటీరియోరేట్ అయిపోతున్నాయి. ఎందుకో తెలుసా? నెక్స్ట్ లైన్ ఆఫ్ లీడర్‌షిప్ లేదు. అందుకే ఆ మాట అంటాడు, పాతవి గతించెను. అయిపోయింది. నీకిచ్చిన టైము, ఎనర్జీ, టైం అయిపోయినప్పుడు నువ్వు ఒక మెంటర్‌గా ఉండు. చాలా సార్లు వాళ్ళు హర్ట్ అవుతారు. మేము ఇంత కష్టపడి ఇంత ప్రయాస చేసామండి. ఎన్ని సంవత్సరాలు మేము పని చేసాం. మేమేం చేయలేదన్నట్టు మాట్లాడతారేంటి అని కూడా నేను ఒకటే అంటాను. ఇదిగో మీ యొక్క ఎక్స్‌పీరియన్స్ అనేది నెక్స్ట్ జనరేషన్‌కి ఎంతో అవసరం. మీరెన్నో శ్రమల గుండా, ఎన్నో పాఠాల గుండా, ఎన్నో ఎక్స్‌పీరియన్సెస్ గుండా వెళ్ళుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నెక్స్ట్ జనరేషన్‌కి ఈ బాధ్యతలు అప్పగిస్తున్నారా? చాలా సార్లు ఈ సంఘ విధానంలో అది కనపడట్లేదు. ఎందుకంటే వారి జీవితాల్లో మేమే ఉండాలి, దేవుడు మమ్మల్నే పిలిచాడని చేస్తూ, వారి జీవితాల్లో సేవ ఒక విధంగా విస్తరించకుండా ఉండటానికి కొన్నిసార్లు మనమే ఆటంకాలుగా ఉన్నామేమో. అందుకే దేవుడు అంటాడు, ఆ యొక్క యెరూషలేము అపోస్తలుల కార్యములు నేను చదివినప్పుడు చూస్తూ ఉంటాను. వాళ్ళన్నీ అమ్మేసారంట. ఎంతో చక్కగా ఉంది. రోజు ప్రేయర్, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నరు.
అందరూ అన్ని అమ్మేసి అపోస్తల పాదాల దగ్గర పెట్టారు, బానే ఉంది. వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మాకు లాస్ట్ లో ఫుడ్ పెడుతున్నారు అని యూదేతరుల విధానంలో ఉన్న స్త్రీలు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారంట. సార్, మేము కూడా రక్షించబడ్డాం, మేము కూడా బాప్తిసం తీసుకున్నాం, కానీ ఈ సంఘంలో మమ్మల్ని ఒకలా ట్రీట్ చేస్తున్నారు, యెరూషలేములో ఉన్న యూదులను ఒకలా ట్రీట్ చేస్తున్నారు అనగానే పేతురు వీళ్ళందరూ కోపం వచ్చి కొంతమందిని అక్కడ అపాయింట్ చేయడం మనం చూస్తాం. మేము దేవుని వాక్యం బోధించాలా, మీకు ఇడ్లీ సాంబార్ రెగ్యులర్ గా వడ్డించాలా అని ఆ రోజు పేతురు కూడా కోపపడి సేవ కొరకు ముందుకు వెళ్తారు. అక్కడి వరకు బానే ఉంటది. ఇంక వీళ్ళు ఇక్కడే ఉండి యెరూషలేములో ఇలాగే ఉంటారని చెప్పి దేవుడు కొన్నిసార్లు శ్రమను అనుమతిస్తాడు. అందుకే యెరూషలేములో శ్రమ కలుగగా అందరూ కూడా చెదిరిపోయారంట. చెదిరిపోయి సువార్తను సమరయ, యూద ఇలా రకరకాల ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి చెట్టుకొక్కలు పుట్టుకొక్కలు వెళ్ళి యేసు గురించి చెప్తారు. యేసయ్య ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? ఇదిగో మీరు యూదయ సమరయ భూమి దిగంతముల వరకు వెళ్ళి నా సువార్తను ప్రకటించండి. ఎందుకు సార్ మనం నూతన సృష్టి అవ్వాలి? యేసయ్య చేశాడు, మనం యేసయ్యని రక్షకుడిగా అంగీకరించాం, ఒకరోజు మనం చనిపోతే పరలోకానికి వెళితే చాలు అని కాంప్రమైజ్ తో నువ్వు ఉండిపోతున్నావా? లేదా ఈ భూమి మీద దేవుడు నిన్ను పిలుచుకున్న పిలుపేంటి? దేవుడు నీకు తలాంతులు ఇచ్చాడు, దేవుడు ఇదిగో నీ చుట్టూ మనుషులను ఉంచాడు, యేసును ఎరుగని అనేక మంది ప్రజలు నీ చుట్టూ పెట్టాడు. నీ జీవితంలో పాతవి గతించి అన్ని కూడా నూతనంగా ఎందుకు చేశాడో తెలుసా? నువ్వు ఆయన సిలువను ఎత్తుకుని మోస్తావని. ఆయన సిలువలో చనిపోయాడు, కరెక్టే. ఆయన ఆ సిలువలో రక్తాన్ని కార్చాడు, ఓకే. ఆ సిలువ పని అక్కడతో అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావేమో. అలా దేవుడు చెప్తున్నాడు, నువ్వు నీ సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించు, నీ సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించు. క్రీస్తునందు ఉన్నాను అని చెప్పుకుంటున్న నువ్వు నూతన సృష్టిగా మారుతావు. ఆ నూతన సృష్టి అంటే ఆయన సిలువను ఎత్తుకొని, దేవా నా కొరకు కాదు, నా స్వార్థం కొరకు కాదు, నా విధానాలు. అందుకే దేవుడు ఒకసారి నేను కూడా అడిగాను, ప్రభువా నీ కొరకు తండ్రినైనను తల్లినైనను అన్ని కూడా వదిలేస్తే 100 రెట్లు ఇస్తానన్నావు, ఎప్పుడు ఇస్తావు ప్రభువా? ఆల్రెడీ నా వయసు 43 సంవత్సరాలు, ఇంకెప్పుడు ఇస్తావు? నేను ముసలైన తర్వాత ఇస్తావా అని దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు దేవుడు మాట్లాడినాడు, 1000 ఏండ్ల పరిపాలనలో నేను చెప్పిన ప్రతి ఆశీర్వాదము నీకు కలుగుతుంది అన్నాడు. నేను షాక్ అయ్యాను. దేవుడు నాకు ఈ భూమి మీద, అందుకే చూడండి క్రైస్తవులుగా దేవుని కొరకు నమ్మకంగా బ్రతికిన సేవకుల్ని హిస్టరీ అంతట్లో మీరు చూడండి, వాళ్ళు ఆస్తిపాస్తులు కూడబెట్టుకోవాలని ప్రయాసపడరు. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. పాల్ జీవితంలో చూస్తే ఆయన ఆ యొక్క పత్రిక రాస్తూ, 2వ పత్రిక తిమోతికి రాస్తూ, ఇదిగో నా ప్యాంటు షర్టు అక్కడ ఒక జత మర్చిపోయాను, అక్కడే నా పేపరు పెన్సిల్ అవన్నీ అక్కడ వదిలేసాను, చర్మపు కాగితాలు అంటాడు, అవన్నీ అక్కడ ఉండిపోయాయి, నువ్వు వచ్చేటప్పుడు కొంచెం తీసుకురా అని. ఈరోజు పాల్ లాంటి ఇంటర్నేషనల్ స్పీకర్ మన మధ్య ఉంటే ఆ మాట అనేవాళ్ళ? నేను నిజంగా కంపేర్ చేసుకుంటూ ఉంటాను. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఎలా బ్రతికాడు, ఆది అపోస్తలులు పాల్, పేతురు వీళ్ళందరూ కూడా వాళ్ళకు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క కృపావరాల్ని వాడి బిజినెస్ చేశారా? ఎంత డబ్బును సంపాదించుకున్నా? నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. పాల్ జీవితం ఎందుకు అంత ఆశీర్వాదకరంగా ఉంటుందంటే, ఆయన పొద్దున్నంతా సువార్త ప్రకటించి రాత్రి కూర్చొని తనకు దేవుడిచ్చినటువంటి పని డేరాలు కుట్టటం. అకుల ప్రిస్కిలాలు వీళ్ళందరూ కలిసి డేరాలు కుట్టి దాంతో అమ్మిన డబ్బులతోనే పాల్ జీవించేవాడు. ఈరోజు చూస్తున్నామా మనం అలాంటి సేవ? చాలాసార్లు వాక్యంలో మనం చదువుతాం కానీ మనకి నచ్చిన విషయాలు తీసుకుంటూ ఉంటాం. ఎంతో క్యాజువల్ అప్రోచ్ ఈరోజు సేవలో వెళ్ళిపోతుంది. కానీ దేవుడు నాకు చెప్పాడు, ఒక గొప్ప రివైవల్ రానున్న దినాల్లో రాబోతుంది. అందుకే శ్రమలు, యుద్ధాలు, పరిస్థితులు ఇవన్నీ ఎందుకు ఎలా చేస్తాడో తెలుసా? దేవుడు క్రైస్తవ విధానము మేలుకొల్పబడాలి. భారతదేశంలో హ్యాపీగా ఉన్నాం అని మనం అనుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కదిలించబోతున్నాడు. రానున్న దినాలలో ఈ సదర్న్ ఇండియా, ఈ యొక్క సౌత్ ఇండియానే దేవుడు కదిలించబోతున్నాడు. మనందరం కూడా మన యొక్క డేరాల నుంచి, మన యొక్క చాలా హ్యాపీగా ఉన్న మన క్రైస్తవ విధానాల నుంచి బయటకు రాబోతున్నాం. శ్రమలు అనేవి భయంకరంగా రాబోతున్నాయి. దేవుడు ఎందుకు అలా జల్లెడ పెడుతున్నాడో తెలుసా? ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. ఆయన త్వరలో రాబోతున్నాడు. అందుకే ఈ రోజు దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని, ఈ రోజు దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను చక్కగా వాడు. దేవుడు యేసయ్య మాట అంటాడు, ఇదిగో వెలుగు అనేది ఉన్నప్పుడే మనం పని చేయాలి, చీకటి రాబోతుంది, అప్పుడు మనం పని చేయలేము. కాబట్టి ఈ రోజు దేవుడు నీకు ఇచ్చిన అవకాశం,
ఈ రోజు దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య ఇంకా పెద్దదేదో ఇవ్వు, ఇంకా ఇది చెయ్యి. కానీ మోషేతో ఆ మాట అంటాడు కదా, అయ్యో ప్రభువా నేనెవరో నీకు తెలీదా? నేనెళ్ళి ఏం చేస్తాను? ఇలా ఆయన అంటున్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఒక విధంగా చిరాకు పడి, మోషే నీ చేతిలో ఏముంది అని ఓ మాట అంటాడు. నా చేతిలో కర్ర ఉంది ప్రభువా, కర్రతో ఏం చేయమంటావు? ఎంతమందిని ఎవరెవరిని ఎదుర్కోవాలి అంటే అక్కడ ఆ మాట అంటాడు తండ్రి అయిన దేవుడు, నీ చేతిలో కర్ర ఉందా? కర్ర పట్టుకొని ఎళ్ళు చాలు. ఆ కర్రతోనే నేను ఇశ్రాయేలీయులను విడుదల చేస్తాను. ఈ ఉదయ కాలమున ప్రియ దేవుని బిడ్డ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మరొకసారి ఈ మాటలు నేను ధ్యానం చేస్తున్నాను. ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. ఈరోజు క్రీస్తులో ఉన్నాను అని చెప్పుకుంటున్న నువ్వు నేను నూతన సృష్టిగా మారామా లేదా? మారామా అని అనుకుంటున్నామా? లేదంటే నేను రెగ్యులర్‌గా బైబిల్ చదువుతానండి, రెగ్యులర్‌గా ప్రార్థన చేస్తాను, రెగ్యులర్‌గా పాటలు పాడతాను. నాలాగా భక్తి బహుశా ఇంకెవరు చేయరేమో అన్నట్టుగా చేస్తున్నానని ఒకసారి ఆలోచన చేస్తున్నావా? యేసయ్య అంటున్నాడు, ఇదిగో నా చిత్తము నీ జీవితంలో నెరవేరుతుందా? నిన్ను నేనెందుకు పిలుచుకున్నానో, ఈ జనరేషన్‌లో, ఈ టైంలో, ఈ ప్రాంతంలో, మీరున్న ప్రాంతంలో మీరెందుకున్నారో తెలుసా? ఆ ప్రాంతంలో దేవుడికి పనిచేసేవారుగా మీరే ఉన్నారేమో బహుశా. చాలా సార్లు నేను అడుగుతాను, "ప్రభువా నేనొక మిషనరీగా వెళతానంటే వద్దన్నావు. ఒక సేవకునిగా, ఒక పాస్టర్‌గా వెళతానంటే వద్దన్నావు. ఈ ఉద్యోగంతో సేవ ఏంటి ప్రభువా" అని నేను అనుకున్నప్పుడు, ఈ యొక్క వరుసలో దానియేలు, యోసేపు వరుసలో నీవు నా పని చేయాలి అని దేవుడు నన్ను పిలుచుకున్నప్పుడు 13 సంవత్సరాల క్రితం నాకర్థం కాల. ఎందుకంటే అప్పుడు నేను చూస్తున్న మనుషులందరూ కూడా అయితే మిషనరీ సేవ లేదా పాస్టర్ సేవకే సేవా పిలుపున్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు నన్ను డిఫరెంట్ సేవ పరిచర్య కొరకు పిలుచుకున్నాడు. ఈరోజు మీ ఎదుట నేను నిలవబడ్డానంటే నా ఉద్యోగమును బట్టో, నా యొక్క పరిస్థితిని బట్టో కాదు. దేవుడు నన్ను పిలిచిన పిలుపుకు నేను నమ్మకస్తునిగా ఉండటం వలన ఈరోజు దేవుడు ఈ అవకాశం ఇచ్చాడు. ఆలోచించండి దేవుడు ఎలాగ మనల్ని కనెక్ట్ చేస్తాడు? మన యోగ్యత ఏమై ఉంది ఇంతలోనే కనపడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వాళ్ళం మనం. అటువంటి మన జీవితాలను దేవుడు ఎందుకు హెచ్చించి నిలవబెట్టి వాడుకుంటున్నాడు. ఈరోజు నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను. నూతన సృష్టిగా మారని నీవు నీ జీవితాల్లో ఇంకా పాత విధానాలుంటే తీసివేసుకోమని దేవుడు చెప్తున్నాడు. నువ్వు క్రొత్తగా మారి గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఈ పరిస్థితులన్నిటిని దేవుడు మనకి తెలియపరచాలి అనుకుంటున్నటువంటి లెసన్ ఇదే. క్రీస్తుని నువ్వు కలిగి ఈరోజు అనేక మంది క్రీస్తు లేనివారుగా ఉన్నారు. అనేక మంది వారి జీవితాల్లో నామకార్థ క్రైస్తవ భక్తిలో ఉండి మేము పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకసారి దేవుడు నాకు క్లియర్‌గా చెప్పాడు. అనేక మంది దేవుని రాజ్యంలో ప్రవేశించరు. ఎందుకో తెలుసా? వారి జీవితాల్లో భక్తి ఉందంతే. ఏ విధంగా వారి జీవితాలు నా చిత్త ప్రకారము ఉండాలి. ప్రభువా! ప్రభువా! నన్ను పిలుస్తున్నారంతే. కానీ నా చిత్తం ఏమి చేయట్లే. అందుకే యేసయ్య దగ్గరకొచ్చి వాళ్ళు కూడా అదే మాటలన్నారు. ప్రభువా! నువ్వు మాకెన్ని కృపావరాలిచ్చావు. నీ నామమున మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున మేము అద్భుతములు చేయలేదా? భాషలు ఇలా ఇవన్నీ చెప్తున్నారు వాళ్ళు. యేసయ్య ఎవరో తెలియని వాళ్ళని చూసినట్టుగా ఎవర్రా మీరంతా? అక్రమము చేయువారులారా నా ఎద్దు నుండి పొండి. మీరెవరో నాకు తెలీదు అని సింపుల్‌గా అనేస్తాడు. ఆలోచన చేయండి. ఈ లోకంలో అందుకే బిల్లీ గ్రాహం గారు మాట అంటారు. భూమి అంతా కూడా నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా చాలా ఫేమస్ సెలబ్రిటీగా నువ్వు ఉండొచ్చేమో. కానీ పరలోకంలో నీ పేరు తెలియకపోతే ఈ భూమి మీద ఎంత పరిస్థితి నీకున్నా అది వ్యర్థమే. కానీ పరలోకంలో నీ పేరు తెలిస్తే ఈ భూమి మీద నీకు తెలిసినా తెలియకపోయినా చాలా సార్లు అనుకుంటూ ఉంటాను. చూడండి ఎఫ్ఎంపీవి, విశ్వవాణి ఇలా చాలా మిషనరీ సంస్థల్లో మిషనరీస్ ఎక్కడెక్కడో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి యూట్యూబ్ ఛానెల్స్ ఉండవు. మళ్ళా మీడియా సపోర్ట్ ఏమి ఉండదు. వాళ్ళు వాక్యాన్ని సంచిలో పెట్టుకొని బైబిల్‌ని సంచిలో పెట్టుకొని నడిచి ఎన్నో మైళ్ళ దూరం నడిచి దేవుని కొరకు సువార్త ప్రకటిస్తూ ఉంటారు. సైకిళ్ళ మీద తిరుగుతూ మా తాతగారు పరిచర్య చేసే దినాల్లో ఆయన గుర్రం మీద, సైకిల్ మీద కొన్ని ప్రాంతాల్లో రోడ్డు కూడా లేకపోతే కాలినడకన వెళ్లి సేవ చేసేవాళ్ళు. వాళ్ళు లైమ్ లైట్‌లో ఉండకపోవచ్చు. వాళ్ళు గొప్ప సేవకులనే జనరేషన్‌కి తెలియకపోవచ్చు. కానీ పరలోకంలో దేవుడు రాసుకున్న ఆయన గ్రంథములో ఆయన యొక్క విధానాలు లిఖించబడతాయి. కాబట్టి ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. నా మాటలు నేను ముగిస్తున్నాను. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నేను చేయాల్సిన పనిని సంపూర్తిగా ముగించాను. సమాప్తమైనది. ఇట్ ఈస్ ఫినిష్డ్ అని దేవుడు ఫినిష్ చేసేసాడు బానే ఉంది. ఆ ఫినిష్ చేసిన విషయాన్ని దేవుడు నిన్ను తిరిగి ఆరంభించమంటున్నాడు. నువ్వు యేసు క్రీస్తులో ఉంటే
నువ్వు నూతన సృష్టిగా మారవు. ఎందుకో తెలుసా? ఒకప్పుడు ఆయన సృష్టిని చేశాడు. 6వ దినాన మనిషిని చేసుకున్నాడు. ఆ మనిషి దేవుని యొక్క గుండెల మీద తన్ని పాపానికి బానిసైపోయాడు. కానీ ఈరోజు యేసుక్రీస్తులో అదే దేవుడు ఆయన రక్తము ద్వారా అదే పాపానికి విరుగుడిచ్చాడు. ఇప్పుడు అందుకే అంటున్నాడు, నిన్ను నన్ను మళ్ళీ యేసుక్రీస్తులో నూతన సృష్టిగా మార్చాడు. మళ్ళీ ఇంకొకసారి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు కూర్చొని ఇంకొకసారి మనిషిని తయారు చేసుకున్నారు. ఎలాగో తెలుసా? ఆయన రూపంలో, ఆయన పోలిక చొప్పున మనల్ని చేసుకున్నారు. ఇప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడిన నువ్వు నేను ఎంతో ధైర్యముగా, అందుకే మనం చదువుతాం ఈ మాటలు, ధైర్యముగా ఆయన కృపాసనమునొద్దకు చేరుదము. అబ్బా తండ్రి అని మొర్రపెట్టే దత్తపుత్రాత్మను దేవుడు మనకిచ్చాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చదువుతాం. ఆయన ఆత్మను ధారాళముగా మనకిచ్చాడు. ఎంతో సింపుల్‌గా, క్యాజువల్‌గా మనం దేవుని దగ్గర ప్రార్థన చేసేస్తాం. ఇవన్నీ కూడా యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి అని ఎంత ధైర్యంగా మనం మాట్లాడగలుగుతున్నామో తెలుసా? యేసయ్య చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి. ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఆ విధంగా ముందుకు వెళ్ళి మన జీవితాల్లో, అందుకే నిన్ను దేవుడు పిలుచుకున్న పిలుపును తక్కువ చేయకు. దేవుడు నిన్ను ఎన్నుకున్న విధానాన్ని చులకన చేయకు. మనుషులు గుర్తించట్లేదా? లేదా నీ సొంత ఇంటి వారే ఈయనేం సేవకుడులే, ఈమెం సేవకురాలే, చాలా సార్లు ఆ అవమానం నేను ఎదుర్కొన్నాను. కానీ ఈరోజు నేను చూస్తాను, వెనక్కి తిరిగి చూస్తే దేవుడు అంచెలంచెలుగా నన్ను హెచ్చిస్తూనే ఉన్నాడు. ఎవరైతే అలాంటి మాటలన్నారో లేదా ఎవరైతే గేలి చేశారో వాళ్ళెక్కడున్నారో అంతకంటే ఇంకా దిగజారిన స్థితిలో వాళ్ళున్నారు. మా ఫ్యామిలీ మెంబర్స్‌లో ఉన్నారు, ఫ్రెండ్స్‌లో ఉన్నారు. చాలా సంఘ విధానాల్లో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ జీవితాల్లో వాళ్ళ అతిశయం ఈరోజు ఏంటో తెలుసా? మాకు డబ్బుంది. మాకు పలానా దగ్గర స్థలం ఉంది. మాకు ఓన్ హౌస్ ఉంది. ఇది వాళ్ళు అతిశయపడే విధానాలు. నేను చెప్తాను, నాకు అందుకే పౌలు అంటాడు, నాకు నిలువర నివాసమైనను లేదు. పిడిగుద్దులు తినుచున్నాము. ఎక్కడికెళ్ళినా అవమానము, ఆకలి, నింద ఇవే మాకున్నాయి. కానీ ఏ ప్రాంతానికి వెళ్ళినా దుర్గములను పడద్రోయజాలగలిగిన శక్తివంతులంగా మేమున్నాం. ఈరోజు దేవుడు నిన్ను నన్ను అపవాది యొక్క దుర్గాలను కూలదోసి యేసు క్రీస్తు తిరిగి లేచాడు అనే ఈ యొక్క పునరుద్ధాన సందేశాన్ని నీ జీవితం ద్వారా యేసుని ఎరుగని అనేక మందికి తెలియపరచాలి అని కోరుతున్నాడు. అలా తెలియపరచడానికి ఈరోజు నువ్వు నేను నూతన సృష్టిగా మారామా? ఒకవేళ మారకపోతే ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. పాతవన్నీ గతించి మన మాట తీరు, మన ప్రయాస, మన విధానాలు, మన ఆలోచనలు మార్చుకొని ఇదిగో క్రొత్తవయ్యే విధంగా యేసులో మనం ముందుకు వెళదాం. అటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి వాక్యమును దీవించును గాక. బ్యాక్ టు యూ సిస్టర్. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రదర్. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను అనే అంశం మీద అద్భుత వాక్య పరిచయం చేసిన బ్రదర్ డేవిడ్ అనిల్ కుమార్ గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. మరి క్లోజింగ్ రిమార్క్స్ ఇచ్చి ప్రార్థన చేయవలసిందిగా పాస్టర్ మురళీ బాబాయ్ గారిని మనవి చేస్తున్నానండి. క్రీస్తునందున ఎలా నూతన సృష్టి అనండి. మనందరం కూడా దేవుని నమ్మే ఉంటాం, కానీ మనకి నూతన అనుభవం అనేది ఎవరికి ఉండదండి. చాలా మందిలో దేవుని భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. భక్తి ఉన్న వాళ్ళంతా దేవుని కానుకలు విరాళంగా ఇస్తుంటారు, విరిగి ఇస్తుంటారు, కానీ భయం ఉండదు కనుక వారు దేవునికి సమీపించరు, నూతన సృష్టిగా చేయబడరు. మరి నూతనంగా సృష్టిగా చేయబడాలంటే దేవుని యందు భయము, భక్తి రెండు ఉండాలి. భక్తి ఉన్నవారు దేవునికి కానుకలు ఇస్తూ ఉంటారు, చర్చల్లో మరి గొప్ప గొప్ప ఆధిక్యతలు పొందుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కనుక భయం ఉన్నవారు ఏం చేస్తారంటే వారు నడవడిని మార్చుకుంటారు. మరి బ్రదర్ వారు చెప్పినటువంటి విషయాల్లో వారిని ఎంతో మంది అవమానపరిచిన రీతిని కూడా మరి అనిల్ బాబు గారు చెప్పున్నారు. మరి ఎంతో మంది ఇలాగా అవమానపరుస్తూ ఉంటారు. సేవలోకి వచ్చిన వారిని మనం కృంగిపోకూడదు, వెనుదిరగకూడదు, వెనక్కి చూడకూడదు. కనుక సేవలో ముందుకు వెళ్ళే ప్రయత్నమే చేయాలి. కనుక మనం దేవునిలో బలంగా ఉండాలి అంటే భయము, భక్తి రెండు కలిగి ఉండాలి. నూతన సృష్టిగా మనం మలచబడాలి. అలాగే పౌలు గారి జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన జీవితంలో ఎన్నో అవమానాలు, కష్టాలు అనుభవించాడు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మానవాళి పాపాల నిమిత్తం తనను తాను రిక్తుడుగా చేసుకున్నాడు. ఆయన శిలువ మరణం పొందినంతగా తను తగ్గించుకున్నవాడయ్యాడు.
మరి ఆయన మనందరి పాపాల కొరకైన పాపం మెరుగునైన పాపంగా మార్చబడ్డాడు. అవునండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 21లో ఉంటుంది. పాపం మెరుగున ఆయన మన కోసం పాపంగా చేయబడ్డాడు అని. ఆయన ఎక్కడ పాపంగా చేయబడ్డాడు అని మనం ఆలోచన చేస్తే, గెత్సేమనే వనం ముందు ప్రార్థనకు వెళ్ళినప్పుడు ఆయన పాపంగా చేయబడ్డాడు. యెహోవా దేవుడు మన అందరి దోషములు ఆయన మీద మోపుతాడు. ఇంత గొప్ప సందేశాన్ని అందించినటువంటి మరి దైవజనులు అనిల్ బాబు గారిని దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని, వారి ఉద్యోగంలో వారి సేవలో దేవుడు తోడుగా ఉండాలని ప్రార్థిస్తూ, మరి సమయం ఇచ్చినటువంటి సహోదరికి నా వందనాలు తెలియజేస్తూ ముగింపు మాటలు ముగిస్తూ ఉన్నాను. దైవ ఆశీస్సులు కలుగును గాక. ప్రార్థన చేయమంటారమ్మా? చేయండి అయ్యగారు, ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వండి. దయగలిగిన తండ్రి, కృపగలిగిన శిక్షక, బంగారు పదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ఉదయకాల వేళలో చిన్న మందగా మీ పాదాలు చెంతరట్ని మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన శ్రమాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు. మా నాయన మా దేవంత పర్యంతం మరి అనిల్ గారిని మీరు నిలువ పెట్టుకున్నారు. వారి ద్వారా శ్రేష్టమైన మాటలు మీరు మాకు బోధించిన రీతిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు నాయన. ఆయన చేస్తున్నటువంటి నన్ను ఉద్యోగంలో మీరు తోడుగా ఉండండి. ఆయన చేస్తున్నటువంటి మీ పరిచర్యలో మీరు ఆయనకు తోడుగా ఉండండి. ఇంకా అనేక ప్రాంతాల్లో బలంగా వాడబట్టడానికి మీ ప్రియదాసుల్ని నాయన బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఎల్లవేళ నాయన బిడ్డను మీరు కాచి కాపాడుతుండండి. నేను ఆ బిడ్డ పట్ల మీరు దాచిన మేలు ఇంకా అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం. మా నాయన మా దేవ ఉదయకాల వేళలో ప్రార్థించినటువంటి సహోదరులందరిని బట్టి కూడా మీ పాస్ సన్నిధికి వస్తున్నాను. వారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, కుటుంబాల్లో మేలు దాయిచ్చామని ప్రార్థిస్తున్నాను. ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా మీ పాదాలు చెంతగా రావడానికి నాయన బాబీని మీరు వాడుకున్న విధానం బట్టి మీకే వందనాలు స్తోత్రాలు. అయినా ప్రియబిడ్డ ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్య జీవితకాలం కొనసాగటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. అలాగే బాబీకి సహకరిస్తున్నటువంటి సహోదరి ప్రసీధమ్మను బట్టి, అలాగే జాన్సమ్మను బట్టి, జాన్సన్ను బట్టి, స్వరూపును బట్టి, తేజాను బట్టి, కోరి కమిటీని బట్టి మీ పాస్ సన్నిధికి వస్తున్నాను. ప్రతి ఒక్క కుటుంబాల్లో మేలు కలిగించండి నాయన మా దేవ. మరి మా గ్రూపులో ఉన్నటువంటి బిడ్డ ఏ అవసరాలు కలిగి ఉన్నాడో మీకు బాహాటంగా తెలుసు నాయన. ప్రతి ఒక్కరి జీవితంలో మేలుకరమైన పరిస్థితులు చూడటానికి నేను మీ 2వ రాకడలో మిమ్మల్ని ఎదుర్కోవటానికి మమ్మల్ని ఆయుధపరచుకోవడానికి సమయం దయచేయమని ఒకరు సెలువులో తన ప్రాణాన్ని బలిగి పెట్టిన మా ప్రభువును మీ ప్రియకుమారుడు లోకరక్షకుడు మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ ఉన్నత నామాన్ని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె పరలోకం ఉందన్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం వచ్చునుగా, పరలోకం ఉంది నెరవేరునుగా. మన దిన ఆహారం మా దయచేయండి. మా ఇలా అపరాధము చేసిన వారిని క్షమించక మా అపరాధములు క్షమించండి. శోధంలోనికి దుష్టుడు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నేను సహవాసం, వాక్యం అందించిన దినరాసులకు, కండక్ట్ చేసినటువంటి బావికిని, సహకరిస్తున్నటువంటి బిడ్డలకును, ప్రార్థించిన బిడ్డలకు, కుడికిలో పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డకు సదాకాలము తోడ ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అయ్య గారు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన పాస్టర్ మురళీ బాబాయ్ గారికి, అలాగే వాక్యపరిచయం చేసిన బ్రదర్ డేవిడ్ అనిల్ కుమార్ గారికి, కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్.